ఈరోజు రెఫర్మేషన్ సండే గనుక ఈ వారము అండ్ వచ్చే వారము విక్టరీ వర్షిప్ సెంటర్ యొక్క 10th యానివర్సరీ గనుక ఈ 2 ఆదివారాలు రెవల్యూషన్ సిరీస్ నుండి మనం బ్రేక్ తీసుకుంటాం. కనుక మరలా ప్రభు చిత్తమైతే నవంబర్ 14th రెవల్యూషన్ సిరీస్ ప్రకటన గ్రంథం సిరీస్లో తిరిగి కొనసాగుతాం. అంతవరకు ఈరోజు రెఫర్మేషన్ సండే గనుక దానికి సంబంధమైనటువంటి సందేశాన్ని మనం వింటాం. ఈరోజు దేవుడి వాక్యం కొరకు కీర్తన 85వ అధ్యాయం 4వ వచనం నుండి 7వ వచనం వరకు, కీర్తన 85వ అధ్యాయము 4 నుండి 7వ వచనం వరకు. మా రక్షణకర్తవగు దేవా, మా వైపునకు తిరుగుము, మా మీదనున్న నీ కోపము చాలించుము. ఎల్లకాలము మా మీద కోపగించదవా, తరతరములు నీ కోపము సాగించదవా. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా. యెహోవా, నీ కృప మాకు కనుపరచుము, నీ రక్షణ మాకు దయచేయుము. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవు, ప్రభావం గల దేవుడవు, నీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపింపబడినట్లు సమస్త సృష్టిని నియమించినటువంటి వాడవు. పరలోకమందు భూలోకమందు ప్రతి మోకాలు నీ నామమును వంగునట్లు, ప్రతి నాలుక నీవే ప్రభుడవు దేవుడవని ఒప్పుకొన్నట్లు ఆజ్ఞాపించిన దేవుడవు, నీకే కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం నీ వాక్యము ద్వారా కూడి వచ్చిన సంఘముతో మాట్లాడి నీ చిత్తము నెరవేర్చి నీ క్షేమాన్ని అనుగ్రహించి నీ దీవెనలతో పంపించమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. కీర్తన 85వ అధ్యాయము 4 నుండి 7వ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో నుండి దేవుడి వాక్యమును మనం ఈ సమయంలో వింటుండగా జాగ్రత్తగా మీ యొక్క కన్నులు అండ్ మీ హృదయము, మీ బైబిల్ తెరిచి వాక్యాన్ని వినండి. దేవుని యందు భయము భక్తితో పూర్ణ ఆసక్తితో దేవుడి వాక్యాన్ని వినండి. 85వ కీర్తనలో కీర్తనకారుడు ఒక ప్రార్థన చేస్తున్నాడు. మా రక్షణకర్తవగు దేవా, మా వైపునకు తిరుగుము. పైన తిరుగుము అనే దాని మీద 1 అని ఉంది. ఫుట్ నోట్లో కింద మీరు చూస్తే మమ్మను మళ్లించుము అని ఉంటుంది. అంటే మా రక్షణకర్తవగు దేవా, మమ్మల్ని మీ వైపు మళ్లించండి. మేము మీ నుండి వైదొలిగిపోయాం, మీకు వీపు చూపించాం. మీ అందు విశ్వాసం ఉంచి మిమ్మల్ని వెంబడించి మీ ద్వారా వర్ధిల్లాల్సినటువంటి మేము మిమ్మల్ని విడిచిపెట్టేశాం. కనుక మమ్మల్ని కోపగించి నాశనానికి అప్పగించకుండా మా మీద నీ యొక్క కృపను చూపించి తిరిగి నీ ప్రజలు నీ అందు సంతోషించినట్లు నీవు మమ్మను మరలా బ్రతికింపవా. నీ కృప మాకు కనుపరచవా, నీ రక్షణ మాకు దయచేయవా అని ఆ కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. ఇలాంటి ప్రార్థనే 100 సంవత్సరాల క్రితము క్రైస్తవ సంఘము లోకానికి వెలుగైనటువంటి యేసుక్రీస్తు నందు నుండి ఆ యొక్క చీకట్లోనికి వెళ్ళిపోయినప్పుడు ఆ సమయంలో భక్తులు ప్రార్థన చేసేవారు. అండ్ ఈ భక్తులు అనేక ప్రాంతాల్లో ప్రపంచవ్యాప్తంగా చాలా చిన్న మోతాదులో, అంటే చాలా స్మాల్ పర్సంటేజ్లో ఉండేవారు. కొన్ని పేర్లు మనకు చాలా ప్రాముఖ్యత సంపాదించుకున్నాయి కనుక తెలుసు, కానీ చాలా పేర్లు మనకు తెలియవు. దేవుడికి వారందరూ తెలుసు. వారు చేసినటువంటి ప్రార్థనను బట్టి, వారి యొక్క మొరను బట్టి దేవుడు తన సమయంలో తన కార్యమును చేశాడు. అంటే తన నుండి మళ్ళీపోయినటువంటి తన సంఘాన్ని తిరిగి తన వైపు మళ్ళింప చేసుకొని లోకంలో అనేక విషయాల్లో సంతోషించేటువంటి వారు తిరిగి తన యందు సంతోషించేటట్టు వారిని ఉజ్జీవింప చేసి గొప్ప చైతన్యంలోనికి తీసుకుని వచ్చి వారికి వెలుగును ఇచ్చాడు. సో ఈ యొక్క రెఫర్మేషన్లో ఉన్నటువంటి అనేక స్లోగన్స్లో, అంటే మతోద్ధారణ, లేకపోతే సంఘ సంస్కరణ, దిద్దుబాటు, నూతన క్రమము, లేకపోతే సవరణ అని రకరకాలుగా పిలువబడేటువంటి ఆ యొక్క గొప్ప చైతన్యవంతమైనటువంటి కార్యాన్ని గురించి మీరు ఆలోచించినప్పుడు లాటిన్లో వారు ఒక మాట అనేవారు. రిఫార్మర్స్ ఏమనేవారంటే, చీకటి తర్వాత వెలుగు. అంటే ఇప్పుడు దాకా చీకట్లో ఉన్నాం, ఇప్పుడు మరలా మేము వెలుగులోనికి వచ్చాం. 504వ సంవత్సరం ఈరోజు. అండ్ ఈ 504వ సంవత్సరం వచ్చిన తర్వాత 2017లో 500th యానివర్సరీ ఈ యొక్క రెఫర్మేషన్ కోసం చేసినప్పుడు ఒక అంతర్జాతీయ కాన్ఫరెన్స్ జరిగింది. ఆ అంతర్జాతీయ కాన్ఫరెన్స్లో వారు ఇంకొక స్లోగన్ పెట్టారు. వెలుగులోనికి వచ్చినటువంటి సంఘం మరలా చీకటిలోనికి పోయింది, కనుక తిరిగి మరలా మనకు సంఘ సంస్కరణ అవసరము అని. సో అది ఎంత దురదృష్టకరమో ఒకసారి మీరు ఆలోచించండి. ప్రస్తుతం ఉన్నటువంటి సంఘపు పరిస్థితిని మీరు తీసుకుంటే చస్తోంది, చచ్చిపోతోంది అనాల్సి వస్తోంది, బలహీనమైపోయింది, బుద్ధిహీనమైపోయింది, భక్తిహీనమైపోయింది, భ్రష్టు కొట్టుతోంది అనాల్సి వస్తోంది. అండ్ దేవుడి నుండి వైదొలిగిపోయింది, దేవుడి యొక్క విధేయత నుండి వైదొలిగిపోయింది. అండ్ విచ్ఛిన్నమైపోతోంది, అది విచ్చలవిడిగా తయారైంది అనాల్సి వస్తోంది. అండ్ ఈ మాటలు నేను అనుటలేదు, నాకన్నా గొప్ప భక్తులు, ప్రార్థనా పరులు, పరిశుద్ధులు, వాక్య పరిచయం
పరిచారకులు అంటున్నటువంటి మాటలు. కనుక ఈ ప్రార్థన, ఈ కీర్తనకారుడు చేసినటువంటి ప్రార్థన, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా అని మనం ప్రార్థించాలి. మా రక్షణకర్తవగు దేవా, మేము తిరిగి మీ వైపు మల్లుకొన్నట్లు మమ్మను చేయమని మనం ప్రార్థన చెయ్యాలి. ప్రొటెస్టెంట్ రెఫర్మేషన్ అంటే ప్రొటెస్టెంట్ క్రైస్తవ సంఘ సంస్కరణ ప్రపంచంలో అనేక రకాలైనటువంటి ఆశీర్వాదాలకు కారణంగా మారింది. దాని ద్వారా భౌగోళికంగా మేలు జరిగింది, రాజకీయంగా మేలు జరిగింది, సామాజికంగా మేలు జరిగింది, ఆర్థికంగా మేలు జరిగింది, విద్యాపరంగా మేలు జరిగింది, మరి ముఖ్యంగా అన్నింటికి మించి ఆత్మీయముగా మేలు జరిగింది. రెఫర్మేషన్ గురించి రకరకాలుగా మనుషులు అభిప్రాయాలు కలిగి ఉన్నారు. ఎంతో మందికి అపోహలు ఉన్నాయి. ఎందుకంటే చాలా తక్కువ మంది, 98% ఆఫ్ క్రిస్టియన్ చర్చ్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో ఉన్నటువంటి 98% మంది క్రైస్తవులుగా ఎంచబడినటువంటి వారు, వారి క్రైస్తవ సంఘము చీకట్లో నుండి వెలుగులోనికి ఎలా తేబడిందో ఎరుగునటువంటి వారు. దాన్ని బట్టి మీరు ఆలోచించవచ్చు, మనం ఒక సబ్జెక్ట్ని ఎంత క్షుణ్ణంగా, ఎంత డెప్త్లో చదువుతాం, అది మనకు పెద్ద ఉపయోగపడదు 4 రూపాయలు సంపాదించడానికి తప్ప. కానీ మనము సంఘములో భాగమై ఉన్నాం. కానీ మన సంఘ చరిత్ర వెనకాల అసలు ఏమి జరిగింది, రోమన్ క్యాథలిసిజం నుండి ప్రొటెస్టెంట్ మూవ్మెంట్ ఎలా వచ్చింది, దాని వెనకాల దేవుడు ఏం చేశాడు, ఎవరు పనిచేశారు, ఎందుకు అలా జరగాల్సి వచ్చింది అనేటువంటి అంశములను తెలుసుకునేటువంటి వారు చాలా తక్కువ. 15 సంవత్సరాల క్రితము ఒక అంతర్జాతీయ ప్రింట్ మీడియా కాన్ఫరెన్స్లో, అంటే ఈ యొక్క వార్తాపత్రికల కాన్ఫరెన్స్లో ఒక పెద్ద దేశానికి సంబంధించినటువంటి మీడియా హెడ్, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఆయన ఒక స్టేట్మెంట్ చేశాడు. ఆయన అన్నాడు, మేము వార్తాపత్రికలను ప్రచురించి అమ్మేటువంటి వారం ఒక సర్వే నిర్వహించినప్పుడు దాంట్లో మాకు అర్థమైంది ఏంటంటే, అంతర్జాతీయంగా మేము ప్రచురిస్తున్నటువంటి వార్తలను తెలుసుకోవడానికి, చదవడానికి ఎక్కువ శాతం మనుషులు ఆశించుటలేదు. కేవలము 4 నిమిషాలు దానికి కేటాయిస్తారు. అండ్ ఒక పేపర్ని వారు తీసుకొని చదివినప్పుడు 80% మంది పేపర్లో సినిమా ప్రకటన, లేకపోతే ఒక వస్తువుకు సంబంధించిన ప్రకటన, లేకపోతే అక్కడున్న కార్టూన్లను చూడడానికే 80% మంది సమయం వెచ్చిస్తారు. 20% మంది ఎడిటోరియల్, అంటే దాంట్లో చాలా కీలకమైనటువంటి విషయము, అంటే ఒక న్యూస్ పేపర్లో గుండెకాయ లాంటి విషయం ఏంటంటే ఎడిటోరియల్, దాంట్లో సంపాదకుడు రాసినటువంటి అంశం, దాన్ని 20% మంది అండ్ కీలకమైనటువంటి వార్తలు, దేశం ఎటుపోతోంది, ప్రపంచంలో ఏమవుతోంది అన్నటువంటి వార్తలు 20% మందే చదువుతారు అన్నాడు. అది నేను జ్ఞాపకం తెచ్చుకున్నాను. ఎందుకంటే ఈ రోజున మన క్రైస్తవ లోకంలో కూడా 20% కూడా లేరు అలా చదివేటువంటి వారు, తెలుసుకునేటువంటి వారు. చరిత్రను తెలుసుకోవడం చాలా అవసరము, అది మనకెంతో మేలుకరము. ఎందుకంటే చరిత్ర, మనం ఎక్కడి నుండి వచ్చామో తెలిస్తే మనం ఎక్కడికి వెళ్ళాలో మనకు బాగా అర్థమైపోతుంది. నువ్వు ఎక్కడి నుండి వచ్చావో నీకు తెలియకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అనేది నీకు అర్థం కాదు. అక్కడికి ఎందుకు వెళ్ళాలి అనేటువంటి ప్రశ్న తప్పకుండా నీలో తలెత్తుతుంది. సో చాలా మంది ఈ రెఫర్మేషన్కి సంబంధించినటువంటి అంశములను పెద్దగా పట్టించుకోరు, పెద్దగా పెట్టరు. కేవలం నాకు గుర్తున్నంత వరకు ఒక మరి లూథరన్ చర్చ్ వారు మాత్రం 31 అక్టోబర్ రెఫర్మేషన్ డేగా చేస్తూ ఉంటారు. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక తృష్ణ ఏంటంటే, దేవుడిని కేవలము ఆయన యొక్క వాక్యములో మాత్రమే తెలుసుకోవడం కాదు. నోయింగ్ గాడ్ ఇన్ ద వర్డ్ అలోన్ ఇస్ నాట్ ఇనఫ్, ఐ మస్ట్ నో గాడ్ ఇన్ హిస్ వరల్డ్. దేవుణ్ణి ఆయన లోకంలో కూడా నేను తెలుసుకోవాలి అనేది నాకు ఉన్నటువంటి ఒక తాపన లేక తాపత్రయం. సో నేను మిషనరీల చరిత్రలు చదవడం, భక్తుల చరిత్రలు చదవడం, డినామినేషన్లు ఎలా ఉద్భవించాయి, వాటి వెనకాల ఉన్న మూలపిత్తర్లు ఎవరు, ఎందుకు అలా వచ్చారు, ఎందుకు అలా చేశారు అనేవి చదవడం ప్రారంభమైనప్పుడు నాలో ఒక కోరిక కలిగింది, నేను తప్పకుండా రెఫర్మేషన్ ప్లేసెస్ని విజిట్ చేయాలి. సో దేవుడు ఆ ప్రార్థనకు జవాబిచ్చి 2017వ సంవత్సరం రెఫర్మేషన్ యొక్క 500th యానివర్సరీ అప్పుడు 10 దినాలు నేను అన్ని పరిచర్యలు పక్కన పెట్టేసి, ఆ టైంలో యాక్చువల్గా నాకు ఒక US కాన్ఫరెన్స్ కూడా ఉండింది. వారికి కూడా నేను చెప్పాను, నేను రెఫర్మేషన్ టూర్లో ఉంటాను, నేను రానంటే పాపం వారు నాకు ఆ టూర్ అయిన తర్వాత డేట్లు తీసుకొని నన్ను మళ్ళా USకి పిలిచారు, అది వేరే విషయం. సో నేను ఆ 10 దినాలు మొదట జర్మనీకి వెళ్ళాను, తర్వాత స్విట్జర్లాండ్కి వెళ్ళాను, తర్వాత ఇటలీకి వెళ్ళాను. అండ్ అదొక మరుపురానటువంటి అనుభవం. కాకపోతే దాంట్లో నాకు ఇంకొక మరుపురాని అనుభవం కూడా ఉంది. నేను ముంబై నుండి బెర్లిన్, జర్మనీలోని బెర్లిన్లో ఎయిర్ ఫ్రాన్స్లో దిగ్గానే నా యొక్క బ్యాగ్ని వారు మిస్ చేశారు.
సో సగం దినం అక్కడే అయిపోయింది, నా బ్యాగ్ రాలేదు, ఇక రాదు అనేటువంటి సంకేతం బెర్లిన్ ఎయిర్పోర్ట్లో వారు చెప్పగానే ఇక్కడ ఉండి ఇక్కడ టైం వేస్ట్ అని చెప్పేసి నేను అక్కడ నుండి వెళ్ళిపోయాను. నేను ఆ రోజున వేసుకున్నటువంటి ప్యాంట్ తప్ప ఇంకొక ప్యాంట్ లేదు నా దగ్గర. కాకపోతే నా సైజు అక్కడ దొరకట్లా. 4 దుకాణాలకు వెళ్ళాను, ఎన్ని ప్యాంట్లు వేసుకున్నా కూడా నా సైజు పట్టట్లా. రెండవది, నా సైజులు ఇప్పుడు ఇచ్చి కుట్టించుకోవడానికి నా టైలర్ అక్కడ లేడు. కనుక నేను అనుకున్నాను, ఏం చేయాలి ప్రభువా, ఇప్పుడు చాలా పెద్ద కష్టతరమైనటువంటి పరిస్థితిలో పడ్డాను. దేవుడు అన్నాడు, డోంట్ వరీ, వాతావరణం చల్లగా ఉంది, నీకు ఎక్కువ ప్యాంట్లు అవసరం ఉండదు. సో ప్రతిరోజు రాత్రి, ఐ థింక్ 10 రోజుల్లో ప్రతిరోజు ఉతికినా కూడా 2-3 సార్లు ఉతకలేదు. సో ఒక 4-5 సార్లు ఉతికేశాను. ప్రతి నైట్ ప్యాంట్ ఉతుకుతాను. అక్కడ మా హోటల్ రూమ్లో డ్రైయర్ ఉంటుంది, వేడిగా వచ్చేటువంటి గాలి, బయట చలుంది కనుక దాని ముందు ప్యాంటును ఆరేసేసి ఒకే ప్యాంటుతో 10 రోజులు ఈ యొక్క సైట్లన్నీ తిరిగాను. నా బ్యాగ్ పోయింది ఫస్ట్. తర్వాత ఇంకొక కష్టం వచ్చి, ఒక రోజు నైట్ అంతా దాదాపు 16 గంటలు రోమ్ ఎయిర్పోర్ట్లో నేను ఉండిపోవాల్సి వచ్చింది. తినడానికి సరైనటువంటి తిండి కూడా అక్కడ నాకు దొరకలేదు, అంటే నేను తినే డైట్ ప్రకారం. ఏదేమైతే బెర్లిన్లో, తర్వాత ముఖ్యంగా జర్మనీలోని కీలకమైనటువంటి స్థలము మార్టిన్ లూథర్ ఎక్కడైతే 95 థీసిస్ని ఆ క్యాసల్ చర్చ్కి కొట్టాడో 31 అక్టోబర్, అక్కడ విట్టెన్బర్గ్కి వెళ్ళి, తర్వాత మార్టిన్ లూథర్ యొక్క స్వంత స్థలం ఎర్ఫర్ట్, ఆ తర్వాత ఆయన పోరాడిన స్థలం లైప్జిగ్, తర్వాత ఆయన్ని పెద్ద తీర్పులో నిలబెట్టిన స్థలము వర్మ్స్, ఆ తర్వాత ఆయన్ని 10 నెలలు ఒక ఖైదీలో ఒక మహల్లో పెట్టారు, దాన్ని వాట్బర్గ్ అంటారు. తర్వాత మ్యూనిక్, తర్వాత ఆస్ట్రియాలో ఉన్నటువంటి సాల్జ్బర్గ్, ఆ తర్వాత స్విట్జర్లాండ్కి వచ్చాను. జాన్ కాల్విన్ యొక్క కేంద్రంగా ఉన్నటువంటి జెనీవా అక్కడ, ఆ తర్వాత ఉల్రిక్ జ్వింగ్లీ ఆయన జ్యూరిక్లో, అక్కడ బాన్లో, ఆ తర్వాత రోమ్ అండ్ మిలాన్ అండ్ ఫ్లారెన్స్. ఈ రకంగా పగలు రాత్రి నేను తిరిగేసి బైబిల్లో ఏదైతే వాక్యం ఉందో, చరిత్రలో ఏదైతే రెఫర్మేషన్ గురించి రాయబడిందో దాన్ని వ్యక్తిగతంగా నేను తెలుసుకున్నాను. కనుక నాకు అదంటే అంత హృదయానికి ఇష్టం, మరుపురాని ఒక అనుభవం. సో దేవుడి సేవకుడిగా నా ఉద్దేశం ఏంటంటే, బిబ్లికల్గా మనకి జ్ఞానం ఉంటే సరిపోదు, హిస్టారికల్గా మనకి జ్ఞానం ఉంటే సరిపోదు, థియోలాజికల్గా మనకి జ్ఞానం ఉంటే సరిపోదు, మనకి ఎంత ఎక్కువ జియోగ్రాఫికల్గా జ్ఞానం ఉంటే అంత బాగుంటుంది. కనుక రెఫర్మేషన్ టూర్ తర్వాత చర్చెస్ టూర్ చేయడానికి, ఆ తర్వాత మిషనరీ టూర్ చేయడానికి, దాదాపు బైబిల్లో న్యూ టెస్టమెంట్లో ఉన్నటువంటి 80% కేవలం మీరు పేజీల్లో చదివేటువంటి స్థలాలు స్వంతగా వెళ్ళి చూసి రీసెర్చ్ చేసి అక్కడ వాక్య పరిచయం చేయడానికి ప్రభు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నేను ఆయనకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. న్యూ టెస్టమెంట్లో ఒకే ఒక్కసారి రెఫర్మేషన్ అనేటువంటి పదము వాడబడింది. అది హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 10వ వచనంలో, తెలుగు బైబిల్లో ఏమనుందో నేను మీకు చదువుతాను. హీబ్రూస్ 9:10, ఇవి దిద్దుబాటు జరుగు కాలం వచ్చే వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనలతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రమునై ఉన్నవి. దిద్దుబాటు అనుంది అక్కడ తెలుగులో. సో రెఫర్మేషన్ అనే ఆంగ్ల పదం, గ్రీకులో డిఆర్థోసిస్ అనేటువంటి పదం, దాని యొక్క అర్థం ఏంటి? చాలా సింపుల్. ఆర్థోపెడిషియన్లను అడిగితే వంకర పోయినటువంటి దాన్ని తిన్నగా చేయడం అంటారు. మేకింగ్ ఇట్ స్ట్రైట్, తిన్ననిదిగా చేయడం, అది వంకరగా పోయింది దాన్ని తిన్నగా చేయడం. రెక్టిఫికేషన్ అంటారు, అంటే దాన్ని దిద్దుబాటు చేయడం, సవరణ చేయడం. అందుకనే రెఫర్మేషన్ అంటే దిద్దుబాటు, వంకరగా మారిన దాన్ని తిరిగి తిన్నగా చేయడం అండ్ తిరిగి దారిలో పెట్టడం. ఇంతకు నేను ఒక మాట చెప్పలా, ఎయిర్ ఫ్రాన్స్ నా బ్యాగ్ పోగొట్టింది. నేను ఇండియాకి వచ్చిన తర్వాత ఎయిర్ ఫ్రాన్స్ వారికి కంప్లైంట్ ఇస్తే నా బ్యాగ్ని వారు లొకేట్ చేసి 2 వారాల తర్వాత తిరిగి నా బ్యాగ్ ఇచ్చారు. నా బ్యాగ్ అట్లాగే ఉంది, యాజ్ ఇట్ ఈస్గా దొరికింది. దాంతోపాటు ఆ 10 రోజులు నాకు బ్యాగ్ లేక నాకు అయినటువంటి ఖర్చంతా కూడా కంపెన్సేషన్ కింద కొన్ని వేల రూపాయలు వారు లెక్కగట్టి మరి ఎయిర్ ఫ్రాన్స్ నాకు ఇచ్చింది. సో నాకు నో ప్రాబ్లం అన్నమాట. ఎల్టన్ ట్రూ బ్లడ్ అనే ఒక సేవకుడు 1960sలో ఒక పుస్తకం రాశాడు, ద కంపెనీ ఆఫ్ ద కమిటెడ్. నిష్ట కలిగినటువంటి వారి సమూహము, లేకపోతే వారి సహవాసం. దాంట్లో ఆయన ఒక మాట అంటాడు, నాకు క్రైస్తవ సంఘాన్ని చూసినప్పుడల్లా ఒకే ఒక అంశము మదిలో మెదులుతోంది.
అదేంటంటే ఒక సముద్రం మీద ఒక పెద్ద ఓడ, ఆ ఓడలో ఒక పెద్ద పండుగ జరుపుకుంటున్నారు, సంబరం జరుగుతోంది. ఓడ పైన చాలా గంభీరమైనటువంటి స్వరాలతో సంగీతం వినబడుతోంది, నాట్యం ఆడుతున్నారు, అందరూ తింటున్నారు, తాగుతున్నారు, తూలి ఆడుతున్నారు. కానీ ఆ యొక్క సముద్ర మట్టము కింద, నీటి కింద ఓడకు పెద్ద తొర్రబడింది. అండ్ వీరికి తెలియకుండా నీరు ఓడలోనికి వస్తోంది. అది ఉదయానికల్లా మునిగిపోతుంది. చర్చ్ అలా ఉంది అని అన్నాడు ఎల్టన్ ట్రూ బ్లడ్. అండ్ ఈ రోజున దాని గురించి నేను ఆమెను అనకుండా ఉండలేను, ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి క్రైస్తవ సంఘము అలాంటి పరిస్థితి కన్నా దారుణంగా ఉంది. సో రెండు సత్యాలు నాకున్నటువంటి సమయంలో చాలా బ్రీఫ్గా నేను మీతో పంచుకుంటాను. చర్చ్ రెఫర్మేషన్కి, సంఘ సంస్కరణకి సంబంధించి మొదటిది ఏంటంటే రికలెక్టింగ్ ద హిస్టారిక్ ట్రూత్. రికలెక్టింగ్ ద హిస్టారిక్ ట్రూత్, చారిత్రాత్మక సత్యమును మనము జ్ఞాపకము చేసుకొనుట. 2017లో 2 వారాలు నేను దీని గురించి బోధించాను. మొదటి వారము హీరోస్ ఆఫ్ రెఫర్మేషన్, డీటెయిల్డ్గా చెప్పాను. తర్వాత ద గ్లోరీ ఆఫ్ రెఫర్మేషన్, అది కూడా డీటెయిల్డ్గా చెప్పాను. ఇప్పుడు అక్కడ నేను చెప్పిన దాన్ని జస్ట్ ఒక 5% తిరిగి టచ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే అవి కీలకమైనవి కనుక. 95% అక్కడ చెప్పింది ఇక్కడ నేను చెప్పను. డీటెయిల్డ్గా తెలుసుకోవాలంటే ఆ మెసేజెస్ 2017లో ఇవ్వబడినవి మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు ఈరోజు నేను జస్ట్ సమ్మరైజ్ చేసి చెప్తాను, ఎందుకంటే చాలామంది కొత్త వారు వచ్చారు. అండ్ విక్టరీ వర్షిప్ సెంటర్ అనేది ఒక రెఫర్మేషన్ ప్రోడక్ట్గా, దాని ద్వారా వచ్చినటువంటి సంఘం. అంటే రెఫర్మేషన్లో వారు చెప్పింది చేసింది 100% నేను ఏకీభిస్తాను, యాక్సెప్ట్ చేస్తాను, లేక దానికి నేను లోబడి ఉంటాను అని నేను చెప్పట్లేదు. దాంట్లో నేను యాక్సెప్ట్ చేయనివి కూడా ఉన్నాయి. 60-70% యాక్సెప్ట్ చేస్తాను, 30% యాక్సెప్ట్ చేయను. సో అది పక్కన పెట్టేస్తే అది మనకెందుకు దీవెనకరం, అది మనకెందుకు క్షేమకరం అనేది మనం తెలుసుకోవాలి. సో రెఫర్మేషన్లో మనం ప్రధానంగా ఏం చూస్తామంటే, సార్వభౌముడైనటువంటి దేవుడు తన యొక్క కార్యమును ఆయన ఒక ప్రాంతంలో, ఒక తరము వారి మధ్యలో తిరిగి ప్రారంభించాడు. 1000 సంవత్సరాలు దేవుడు పని చేయట్లేదు అనుకున్నటువంటి సమయంలో తిరిగి ప్రార్థనలకు జవాబుగా దేవుడు పనిచేశాడు. సో ఈ ప్రొటెస్టెంట్ రెఫర్మేషన్ అనేది యూరోప్లో ప్రారంభమైంది, ముఖ్యంగా జర్మనీలో ప్రారంభమైంది. 1517వ సంవత్సరమున ప్రారంభమై 1648వ సంవత్సరం వరకు ఒక 131 సంవత్సరాలు దాని యొక్క ప్రభావం చాలా బలంగా కొనసాగింది. ఆ క్రమంలో రోమన్ క్యాథలిక్ చర్చ్, ఎస్టాబ్లిష్డ్ చర్చ్ నుండి ఈ ప్రొటెస్టెంట్ చర్చ్ అనేది స్ప్లిట్ అయిపోయింది, వేరైపోయింది. మీకు సత్యం చెప్పాలి, మార్టిన్ లూథర్ 1517 31 అక్టోబర్ ఆ 95 థీసిస్ నాతో వాదించడానికి 95 ప్రశ్నలు లేకపోతే 95 వాదనలు అని ఆ చర్చ్ ద్వారం మీద ఆయన కొట్టినప్పుడు ఆయన మైండ్లో బొత్తిగా నేను రోమన్ క్యాథలిక్ చర్చ్ నుండి వేరైపోవాలి, మేమంతా వేరైపోవాలి అన్నటువంటి ఆలోచన బొత్తిగా లేదు. ఆయన ఉద్దేశం అది కానే కాదు. ఒక డాక్టర్ ఆఫ్ థియాలజీగా ఆయన ఉద్దేశం ఏంటంటే, వాక్యంలో చెప్పబడినట్లు ఈ యొక్క పోపు, ఈ యొక్క క్యాథలిక్ చర్చ్ వీళ్ళు చేయట్లేదు, వీళ్ళు చేసేది వాక్య విరుద్ధం, కనుక నాతో వాదనకు రండి, నేను అడిగే ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి, వాక్యము నుండి ఇవ్వండి అన్నది ఆయన ఉద్దేశం. కాబట్టి అప్పుడే ప్రింటింగ్ ప్రెస్ని దేవుడు ప్రారంభించాడు కనుక మార్టిన్ లూథర్కి తెలియకుండానే చదివినటువంటి జర్మన్లు అండ్ పబ్లిషర్లు దాన్ని ప్రింట్ చేసి అమ్ముకోవడం మొదలుపెట్టారు. అలా అది ప్రపంచమంతటికి వెళ్ళిపోయింది. సో ప్రధానంగా రెఫర్మేషన్ మార్టిన్ లూథర్తో ప్రారంభమైనప్పటికీ మార్టిన్ లూథర్ కూడా మరికొంతమంది భక్తుల చేత ప్రభావితమయ్యాడు. అలాంటి వారిలో 3 పేర్లు నేను చెప్పాలి. మొదటి ఆయన పేరు జాన్ విక్లిఫ్. జాన్ విక్లిఫ్ 1320లో పుట్టాడు, 1384లో చనిపోయాడు. ఆయన ఒక థియోలోజియన్గా, ఫిలాసఫర్గా, చర్చ్ మ్యాన్గా, ఎక్లిసియాస్టికల్ రిఫార్మర్గా, బైబిల్ ట్రాన్స్లేటర్గా బహుగా పేరుగాంచాడు. ఇంతకీ మన ఇంగ్లీష్ బైబిల్లో యాంటీ క్రైస్ట్ అనేటువంటి వర్డ్ జాన్ విక్లిఫ్ మనకిచ్చాడు. క్రీస్తు విరోధి అనేటువంటి పదము జాన్ విక్లిఫ్ మనకిస్తే వచ్చింది. ఆయన్ని రోమన్ క్యాథలిక్ చర్చ్ వారు ఒక హెరిటిక్గా, అంటే మత భేదిగా చంపుదాం అనుకున్నారు. కానీ దేవుడి కనికరం చేత ఆ రోజు ఆయన కుప్పకూలిపోవడం చేత ఆయన్ని చంపలేదు. ఆ తరువాత ఆయన అనారోగ్యంతో చనిపోయాడు, అంటే సహజంగానే చనిపోయాడు. జాన్ విక్లిఫ్, ఆయన్ని మర్చిపోకూడదు. రెండవది జాన్ హుస్. హస్ అంటారు, హుస్ అంటారు. ఈయన జెకోస్లోవాకియాకి సంబంధించినటువంటి పాస్టర్, రిఫార్మర్, స్కాలర్ అండ్ ఒక పెద్ద యూనివర్సిటీ, ప్రాగ్లో ఉన్నటువంటి చార్ల్స్ యూనివర్సిటీకి రెక్టర్గా పనిచేశాడు. ఈయన అతని యొక్క దేశంలో జెకోస్లోవాకియాలో రెఫర్మేషన్కి వాడబడినటువంటి వ్యక్తి.
అతన్ని హతసాక్షిగా చంపేశారు. ఆ తర్వాత ఇక మార్టిన్ లూథర్ కాలంలో ఇతడు 1369 నుండి 1415 వరకు ఇతడు చెప్పినటువంటి ప్రవచనానికి అనుగుణంగా లూథర్ వచ్చాడని బైబిల్ బోధకులందరూ కూడా నమ్ముతారు. మార్టిన్ లూథర్ సమకాలికుడైనటువంటి ఇంకొక వ్యక్తి, ఆయన పేరు డెసిడేరియస్ ఎరాస్మస్. డెసిడేరియస్ ఎరాస్మస్ చేసినటువంటి ఒక గొప్ప పని ఏంటంటే నూతన నిబంధన అంతటిని మొట్టమొదటిసారి గ్రీక్ భాషలోనికి తర్జుమా చేశాడు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ హీ హాస్ గివెన్ టు ద చర్చ్. అంతవరకు దాదాపు 1400 సంవత్సరాలు బైబిల్ లాటిన్ భాషలో చదివేవారు. సో ఎరాస్మస్ మొట్టమొదటిసారి దాన్ని గ్రీక్ న్యూ టెస్టిమెంట్ 1516లో తయారు చేశాడు. జస్ట్ ఒక్క సంవత్సరం, మార్టిన్ లూథర్ కన్నా ఒక సంవత్సరం ముందు ఆయన దాన్ని తయారు చేశాడు. దాన్ని కూడా దేవుడు వాడుకున్నాడు. దాంట్లో ఒక పదము లూథర్ దృష్టిని ఆకర్షించింది. ఆ పదం ఏంటంటే రిపెంట్ అనేటువంటి పదం. మారు మనసు అని తెలుగులో ఉంటుంది. అంతవరకు క్యాథలిక్ చర్చ్ అంటే రోమన్ క్యాథలిక్ చర్చ్ వాడినటువంటి పదము లాటిన్లో పెనెన్స్ అంటే తపస్సు చేయి, నిన్ను నువ్వు బాధ పెట్టుకో, నీ పాపం పోవాలంటే నువ్వు బాధ పెట్టుకోవాలి, లేకపోతే సంఘానికి రుసుము కట్టాలి, లేకపోతే ఆయన దగ్గరికి వచ్చి పాపం ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. మారు మనసు అనేది వారు నేర్పించలేదు. మారు మనసు అనేటువంటి పదము ఎరాస్మస్ యొక్క న్యూ టెస్టిమెంట్ గ్రీక్ నుండి లూథర్కి దొరికేసరికి లూథర్కి ప్రాణం వచ్చినట్టు అయింది. ఇక దాన్ని ఆయన వాడేశాడు. ఇది ఆ యొక్క రెఫర్మేషన్లో ఒక కీలక పాత్ర పోషించింది. అందుకనే ఇప్పుడు రిఫార్మర్లు అందరూ కూడా సువార్త చెప్పినప్పుడు మారు మనసు పొందాలి, యేసుక్రీస్తును విశ్వసించాలి అనే బైబిల్ బోధనే చేస్తారు. కానీ కొంతమంది దుర్మార్గులు వచ్చారు, క్రైస్తవుడు అయిన తర్వాత మారు మనసు పొందాల్సిన అవసరం లేదంటున్నారు. సో అది మీరు చరిత్రను బట్టి తెలుసుకుంటే ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అనేది మీకు అర్థమవుతుంది. మార్టిన్ లూథర్కి అంత రోషం ఎందుకు వచ్చింది? పోయి ఆ యొక్క చర్చ్ తలుపుకి ఆ యొక్క 95 థీసిస్లు ఎందుకు కొట్టాడు? ఆ టైంలో జర్మనీకి ఒక డొమినికన్ మంక్ వచ్చాడు, ఒక సన్యాసి వచ్చాడు. ఆయన పేరు యోహాన్ టెడ్జల్. యోహాన్ టెడ్జల్ చాలా మంచి వ్యాపారి. ఇప్పుడున్నటువంటి ప్రాస్పరిటీ వ్యాపారులు ఆయన కాలి గోటికి కూడా సరిపోరు. యోహాన్ టెడ్జల్ ఏం చేశాడంటే ప్రతి పట్టణానికి వచ్చి చర్చ్ ఆవరణలో ఆయన యొక్క దుకాణం తెరిచి వారందరికీ పెద్ద దండోరా వేయించేవాడు. వినండి వినండి వినండి, మీ పాపాలు క్షమించబడకపోతే మీరు పర్గటిరిలోకి వెళ్తారు. అంటే ఆ యొక్క ఘోరమైనటువంటి వేదనా స్థలానికి, శ్రమలు పెట్టబడే స్థలానికి వెళ్తారు. అక్కడ మీరు ఎన్నో సంవత్సరాలు శ్రమ పెట్టబడాలి అని చెప్పి యాక్షన్ చేసి మరి చూపించేవాడు. కేకలు ఎట్లా వేస్తారు, అరుపులు ఎట్లా అరుస్తారు, ఎలాంటి బాధలు ఉంటాయి అనేవన్నీ చెప్పేసేసరికి జనాలు భయపడిపోతే వారికి చెప్పేవాడు, మీరు ఆ సీన్లోకి వెళ్లకుండా మిమ్మల్ని తప్పించడానికి నా దగ్గర క్షమాపణ పత్రం ఉంది, దాన్ని ఇంటెలిజెన్స్ అంటారు. దీన్ని డబ్బు పెట్టి కొనుక్కోండి అని ఎదుట డబ్బు పెట్టబెట్టేవాడు. సో వారు వచ్చి డబ్బేస్తే వారికి క్షమాపణ పత్రం ఇచ్చేవాడు. మీ పాపాలన్నీ క్షమించబడ్డాయి, మీరు పర్గటరీకి వెళ్ళరు, మీరు పరలోకానికి వెళ్ళిపోతారు. అంత మాత్రమే కాదు, మీ అమ్మ చచ్చిపోయింది కదా, పర్గటరీలో ఏడుస్తోందిరా, మీ అమ్మ ఆత్మను విడుదల చేసి పరలోకానికి పంపాలంటే మీ అమ్మ పేరట క్షమాపణ పత్రం కొను, మీ నాన్న పేరట క్షమాపణ పత్రం కొను, మీ మామ పేరట క్షమాపణ పత్రం కొనంటే జనాలు ఎగబడి కొనేవారు క్షమాపణ పత్రాలు. సో క్షమాపణను అమ్మేవాడు. దీన్ని ఇంకో రకంగా చెప్పాలంటే సాల్వేషన్ ఫర్ సేల్ అంటారు, రక్షణను అమ్మేవాడు. ఇది చేయడానికి గల కారణం ఏంటి? ఆ టైంలో పోప్ లియో ద 10th అతడు పోప్. అతనికి విశ్వాసం లేదు, అతడు ఒక పెద్ద భ్రష్టుడు. అతడికి ఎవరైనా సరే యేసుప్రభు యొక్క సువార్తను చెప్తే కథ బాగుంది కదా అనేవాడు. ఏమనేవాడు? కథ బాగుంది కదా అనేవాడు. ఆ దేవుడి వాక్యం అని నమ్మేవాడు కాదు. సో వాటికన్లో నిన్నే మన ప్రధానమంత్రి గారు పోపుని వాటికన్లో కలిశారు. ప్రస్తుతం రోమ్లోనే ఉన్నారు మన ప్రధానమంత్రి. అక్కడ G20 సమ్మిట్ జరుగుతుంది. సో వాటికన్లో ఉన్నటువంటి ఖజానా అంతటిని కూడా పోప్ లియో ద 10th తన యొక్క విచ్చలవీడి పాపాల కొరకు ఖర్చు పెట్టేసి, ఇప్పుడు మీరు వాటికన్లో చూసేటువంటి సెయింట్ పీటర్స్ బసిలికా అనేటువంటి బ్రహ్మాండమైనటువంటి రోమన్ క్యాథలిక్ దేవాలయమును కట్టడానికి డబ్బు లేక యోహాన్ టెడ్జల్ని దేశం మీదికి, అన్ని దేశాల మీదికి పంపాడు. డబ్బు తీసుకొని రా, దాన్ని మనం గడదామని. సో ఇతడు ఇలా రక్షణను అమ్మకానికి పెట్టి సంపాదించినటువంటి సొమ్ముతో వారు దాన్ని కట్టడానికి ప్రయత్నం చేశారు. ఆ మాట చెప్పినప్పుడు ఈరోజు మన ప్రస్తుత పరిస్థితి గురించి కూడా ఒక మాట నేను చెప్పకుండా ఉండలేను. ఈ రోజున ఇంటెలిజెన్స్ పేరు మీద అమ్మట్లేదు, కాకపోతే ఈ రోజున బ్లెస్సింగ్ పేరు మీద అమ్ముతున్నారు. ఫ్యామిలీ బ్లెస్సింగ్ అంటారు, లేకపోతే యంగ్ పార్ట్నర్ బ్లెస్సింగ్ అంటారు, రకరకాల బ్లెస్సింగ్లు అంటారు. మీరు ఏమన్నా అనుకోండి, అంతా వచ్చేసరికి అక్కడికే వస్తుంది. దేవుని ఆలయము దేవుని యొక్క ఆస్థానముగా ఉండాలి. కానీ ఈ రోజున చాలా చోట్ల దాన్ని దీవెనల దుకాణంగా మార్చారు. ఏం చేశారు? దీవెనల దుకాణం, బ్లెస్సింగ్ స్టోర్. ఇరాస్మసే
అతడు ఒక క్యాథలిక్ థియోలోజియన్, అతడు ప్రొటెస్టెంట్ థియోలోజియన్ కాదు. రెండవది, అతడు 100% క్రిస్టియన్ కూడా కాదు. అతను ఒక హ్యూమనిస్ట్. హ్యూమనిస్ట్ అంటే మానవతావాది. దేవుడు లేకుండా, దేవుడిని నమ్మకుండా ఒక మనిషి మంచివానిగా నీతి సూక్తులతో లోకంలో వాడికున్న సామర్థ్యత అంతటితో బ్రతకగలడు అని నమ్మినటువంటి హ్యూమనిస్ట్, సెక్యులర్ హ్యూమనిస్ట్ అంటారు. కాకపోతే గ్రీక్ స్కాలర్ గనుక న్యూ టెస్టమెంట్ ని గ్రీక్ లో ఇచ్చాడు. అతడు కూడా ఒక సత్యాన్ని రాశాడు. ఆయన ఒక కరపత్రం రాశాడు, ద హ్యాండ్ బుక్ ఆఫ్ ద క్రిస్టియన్ సోల్జర్. క్రైస్తవ సైనికుడికి ఉండాల్సినటువంటి ఈ యొక్క చేతి పుస్తకం. దాంట్లో ఏమంటాడు, మీ యొక్క మతం అంతా కూడా పై ప్రదర్శనే, లోపల మీకు నిజమైనటువంటి పదార్థం లేదు అంటూ కొన్ని మాటలు రాశాడు. ఆ కొన్నింటిని నేను మీకు వినిపిస్తాను, కోట్ చేస్తున్నాను. ఆ రోజుల్లో ఎక్కువ మంది సన్యాసులు కనుక ఈ యొక్క సన్యాసి వస్త్రాలు నెత్తి మీద నుండి కిందటి దాకా పొడవాటి వస్త్రం వేసుకునేవారు. సో ఎరాస్మస్ ఏమంటున్నాడో వినండి. ఓ సన్యాసి, నీ శరీరము పైనుండి కింది దాకా ఆ యొక్క సన్యాసి వస్త్రంతో కప్పబడింది, కానీ నీ యొక్క హృదయము ఇంకా లోకపు వస్త్రముతోనే కప్పబడి ఉంది కదా. ఓ సన్యాసి, నువ్వైతే ప్రతిరోజు 7 సార్లు మోకరిల్లి నీ యొక్క శరీరాన్ని ఉంచి ప్రార్థన చేస్తున్నావు, కానీ నీ బ్రతుకులో దేవుడి ఎదుట హృదయంలో నిటారుగా లొంగనటువంటి వ్యక్తిగానే నిలబడున్నావు. ఓ సన్యాసి, ప్రతిసారి సన్యాసి అంటూ నేను అంటున్నాను, సన్యాసి మాత్రం నా పదం. ఓ సన్యాసి, ఎందుక చెక్కతో తయారు చేసినటువంటి సిలువను వేసుకొని తిరుగుతున్నావు? దానికన్నా క్రీస్తు యొక్క సిలువ మర్మాన్ని గ్రహిస్తే మేలు కదా. ఎందుకని ఉపవాసాలు చేస్తావు? ఎందుకని మనిషిని ఏమాత్రము అపవిత్రపరచనటువంటి వాటి నుండి దూరంగా ఉంటావు? కాకపోతే నీ మనస్సులో అండ్ నీ నోటిలో అపవిత్రతను కలిగి ఉంటావు. నీవు శరీరముతో వ్యభిచారము చేయట్లేదు, కానీ నీ మనసే మన్మధుడైపోయి అంతా తిరిగి వస్తుంటే దానివల్ల ఏం లాభం? మనసే మన్మధుడు, క్యూపిడ్. నీవు చెవులతో, నీ శరీర సంబంధమైన చెవులతో దేవుడి వాక్యాన్ని వింటున్నావు, కానీ నీ ఆత్మ చెవులతో నీవు దేవుడి వాక్యాన్ని వినట్లేదు. ప్రతి వారము ప్రీస్ట్ దగ్గరికి వెళ్ళి నీ పాపాలు ఒప్పుకుంటావు. వాడొక మామూలు మనిషి, సాదా మనిషి. నీ పాపాలు ఒప్పుకోవాల్సింది పైనున్న పరలోకపు దేవుడి దగ్గర. నీవు లోపల దేన్నైతే ద్వేషించాలో వాటిని ప్రేమిస్తావు, బయట వేటినైతే ప్రేమించాలో వాటిని ద్వేషిస్తావు అని ఇంకా రాసుకుంటూ పోయాడు. సో ఆయన ఉద్దేశం ఏంటంటే, ఎరాస్మస్ ఏమంటున్నాడంటే, పైన కాదు ఉండాల్సింది, లోపల భక్తి ఉండాలి, లోపల విశ్వాసం ఉండాలి, లోపల నీ జీవితాన్ని, ఇన్నర్ పర్సన్ని సరిగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ మాట ఆయన చెప్పడానికి యోహాను 4:24 కారణం. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించువారునై ఉండాలని కోరుకుంటున్నాడు. అది ఆయన యొక్క బేసిస్. సో లూథరన్ రెఫర్మేషన్ వచ్చింది. మార్టిన్ లూథర్ ఆయన 31 అక్టోబర్ 1517 ఈ యొక్క 95 థీసిస్ ని కొట్టాడు. తర్వాత రోమ్ నుండి వేరైపోయాడు. పోప్ లియో X ఆయన్ని ఎక్స్కమ్యూనికేట్ చేస్తే ఆ పత్రాన్ని లూథర్ కాల్ చేశాడు. లూథర్ని చంపుదాం అనుకుంటే లూథర్కి జర్మనీలో ఉన్నటువంటి ఒక ప్రిన్స్ ఫ్రెడరిక్ సంరక్షణ ఇచ్చాడు. సో లూథర్ జర్మనీ భాషలోనికి బైబిల్ని తర్జుమా చేశాడు. ఆయన రాత ప్రతులు లక్షలు మరి ఆ సమయంలో దేశాలన్నిటికీ వెళ్ళిపోయాయి, అందరినీ ప్రభావితం చేసేసాయి. సో మార్టిన్ లూథర్ మెయిన్ పర్సన్ అన్నమాట రెఫర్మేషన్లో. ఆయన తర్వాత స్విట్జర్లాండ్లో ఉల్రిక్ జ్వింగ్లీ అనేటువంటి ఇంకొక భక్తుడు, అతన్ని కూడా దేవుడు వాడుకున్నాడు. అతడు 1519 నుండి 1531 వరకు స్విట్జర్లాండ్లో బహుగా పోరాడాడు. క్యాథలిక్లు అతన్ని తర్వాత యుద్ధంలో చంపేశారు. కానీ ఉల్రిక్ జ్వింగ్లీ ద్వారా క్రైస్తవ సంఘానికి వచ్చినటువంటి ఒక గొప్ప దీవెన ఏంటంటే ఎక్స్పాజిటరీ ప్రీచింగ్ అంటారు. బైబిల్ని ఎక్కడ మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలి, ఎలా బోధించాలి అర్థం కాలేదు, అదేంటో తెలియదు. ఒకరోజు ప్రార్థన చేసి మత్తయి సువార్త తెరిచాడు. 1వ అధ్యాయం 1వ వచనం నుండి వచనం వెంబడి వచనం బోధ చేయడం మొదలుపెట్టాడు. అలా జ్వింగ్లీ ద్వారా ఎక్స్పాజిటరీ ప్రీచింగ్ అనేది రిఫార్మ్డ్ చర్చెస్కి ఇవ్వబడింది. అప్పటి నుండి ఇప్పటిదాకా సరైనటువంటి సేవకులు అలాగే చేస్తారు. రెండవది ఆయన చేసినటువంటి ఇంకొక మంచి ఉద్దేశం ఏంటంటే, మంచి పని ఏంటంటే ఆరాధనను క్రమబద్ధీకరించాడు. మూడవది ఆయన ఏం చేశాడంటే, ఈ యొక్క ప్రభు బల్ల మెమోరియల్ అన్నాడు. అంటే ఇది సాదృశ్యం. మనము నిజంగా యేసు యొక్క రక్తాన్ని తాగట్లేదు, నిజంగా యేసు యొక్క మాంసాన్ని తుంచుకొని తినట్లేదు. అది ఆయన యొక్క శరీరానికి, ఆయన యొక్క రక్తానికి సాదృశ్యం అని మెమోరియల్ అని జ్వింగ్లీ దాన్ని ప్రవేశపెట్టాడు. జ్వింగ్లీకి లూథర్కి పడేది కాదు ఈ యొక్క టేబుల్ విషయంలో. వారిద్దరూ పెద్దగా గొడవ పడ్డారు. తర్వాత వచ్చినటువంటి వ్యక్తి జాన్ కాల్విన్. ఇతడు ఒక ఫ్రెంచ్ దేశస్థుడు. ఫ్రాన్స్లో ఉండలేక అతడు పారిపోతున్నప్పుడు జెనీవాకు వచ్చాడు. స్విట్జర్లాండ్లో ఒక రాత్రి ఉండి వెళ్ళిపోదాం అనుకుంటే అతన్ని అక్కడే ఆపేశారు. మహాజ్ఞాని ఆయన, గొప్ప థియోలోజియన్.
సో ఆయన ద్వారా తర్వాత 1533 నుండి 1535 వరకు ఈ యొక్క రెఫర్మేషన్ మూమెంట్ ముందుకు సాగింది. ఇతడు రెఫర్మేషన్ అంతటిని సిస్టమటైజ్ చేశాడు, అంటే అంతటిని ఒక పద్ధతిలో పెట్టేశాడు. దాని తర్వాత ఈ యొక్క రెఫర్మేషన్ అనేది జర్మనీలో వేరుతన్ని హంగరీ, ఫ్రాన్స్, హాలండ్, స్కాట్లాండ్, నార్దర్న్ ఐర్లాండ్, ఇంగ్లాండ్ అండ్ వరల్డ్ వైడ్గా వెళ్ళిపోయింది. సో 3 గొప్ప దీవెనలు ఏంటంటే, రెఫర్మేషన్ ద్వారా క్రైస్తవ సంఘానికి ఇవ్వబడిన 3 విషయాలు ఏంటంటే, మొదట చర్చ్ ఆరాధనలో వాక్య పరిచర్య ప్రధానముగా ఉంటుంది, ఎక్కువ సమయం తీసుకుంటుంది. రెండవది ఆరాధన చేసేవారి భాషలో ఉంటుంది. 1500 సంవత్సరాలు లాటిన్ భాషలో ఆరాధన చేశారు. పాట పాడితే ఎవడికి అర్థం కాదు, వాక్యం చెప్తే ఎవడికి అర్థం కాదు, అనౌన్స్మెంట్ చేస్తే ఎవడికి అర్థం కాదు. సో అది అర్థం కాని వ్యర్థమైనటువంటి ఆరాధన. కానీ ఇప్పుడు ఆరాధకుల భాషలో, మనం హిందీ వాళ్ళమైతే హిందీ భాషలో, తెలుగు వాళ్ళమైతే తెలుగు భాషలో, తమిళ వాళ్ళైతే తమిళ భాషలోనే ఆరాధన. అండ్ ఆరాధనలో అందరూ కూడా ఆరాధన చేయడానికి అవకాశం ఇవ్వబడింది. ఈ 3 కూడా దాని ద్వారా వచ్చినటువంటి గొప్ప దీవెనలు. ఇక సెకండ్ దాంట్లోనికి వెళ్ళిపోదాం. రికవరింగ్ ద హోలిస్టిక్ ట్రూత్. హోలిస్టిక్ అంటున్నాను, సంపూర్ణమైన సత్యమును దేన్నైతే మనము ఈ యొక్క 500 సంవత్సరాల్లో కాలక్రమేణా కోల్పోయాము, మరి ముఖ్యంగా లాస్ట్ 100 yearsలో 120 yearsలో దేన్నైతే మనం కోల్పోయామో, మనమంటే క్రైస్తవ లోకం ప్రపంచవ్యాప్తంగా కోల్పోయిందో దాన్ని తిరిగి పొందుకోవడం, సంపూర్ణమైనటువంటి సత్యాన్ని తిరిగి పొందుకోవాలి. రెఫర్మేషన్లో ఒక గొప్ప మేలు ఏంటంటే 5 సోలాస్ గురించి వారు నేర్పించారు. 5 సోలా అనేది లాటిన్ పదము. సోలా అంటే అలోన్, ఏకము లేక ఒంటరిగా అని దాని అర్థము. ఆ పదము నుండే సోలో అనే ఆంగ్ల పదం వచ్చింది. సోలో అంటే ఒంటరిగా. సో ఈ యొక్క 5 సోలాలు రెఫర్మేషన్ యొక్క ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్, పునాది పాఠాలు, పునాది సూత్రాలు, వాటి మీద ఈ యొక్క రెఫర్మేషన్ నిలబడుతుంది. సో వీటిని కేవలం మనం ఒక స్లోగన్గా తీసుకోవడానికి వీల్లేదు. ఇవి మన ఆత్మీయ జీవితానికి, పురోగమనానికి మూలమైనటువంటి సత్యాలుగా ఉన్నప్పుడు మన జీవితము సంపూర్ణమైనటువంటి దేవుడి చిత్తంలో ఉంటుంది. వాటిని గురించి కూడా నేను కేవలం జ్ఞాపకం చేస్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో 5 సోలాస్లో ఒక వ్యక్తి ఉంటే క్రీస్తునందు పరిపూర్ణతలోనికి రావడానికి అవకాశం ఉంది. అంటే ఈరోజు నీ 5 సోలాస్ మెజారిటీ ఆఫ్ క్రిస్టియన్ చర్చ్ వదిలేసింది. మెజారిటీ ఆఫ్ క్రిస్టియన్ చర్చ్కి ఇవి ఉన్నట్టు కూడా తెలియదు. దాంట్లో మొదటిదేంటి? సోలా స్క్రిప్టూరా అంటే లేఖనము మాత్రమే, స్క్రిప్చర్ అలోన్. ఒక మనిషి ఈ లోకంలో బ్రతకడానికి దేవుని యొక్క వాక్యము మాత్రమే చాలు. 2 తిమోతి 3వ అధ్యాయము 16-17 వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. సో ఒక మనిషి దేవుని కొరకు సిద్ధపరచబడ్డానికి, ఒక మనిషి విశ్వాసంలో, ఒక మనిషి భక్తిలో, ఒక మనిషి దైవ చిత్తాన్ని అనుచరణలో పెట్టడానికి కావలసినటువంటి సమస్త విషయాలు, ఉపదేశించడం కావచ్చు, ఖండించడం కావచ్చు, తప్పుదిద్దడం కావచ్చు, నీతి యందు శిక్షణ పొందడం కావచ్చు, తుదకు ప్రయోజనకారిగా మారడం అవ్వచ్చు. వీటన్నింటికి కావలసిన ఒకే ఒక విషయం దేవుడి వాక్యం. సో దేవుడి వాక్యం ఉంటే చాలు. గాడ్స్ వర్డ్ ఈజ్ ఇనఫ్. సో దేవుడి వాక్యమే చాలు అన్నప్పుడు వారు ఏం చెప్తున్నారు? స్క్రిప్చర్ ఇస్ సుప్రీం, లేఖనమే అన్నింటికి పైన. ఈరోజు మనము ఆర్డినేషన్లో కూడా చెప్పాను, అదే తుదిగా అంతిమముగా ఉండేటువంటిది. లేఖనానికే సుప్రీం అథారిటీ ఉంది. ఏ మనిషి ఏం చెప్పినా, ఏ వ్యక్తి ఏం చెప్పినా కూడా లేఖనం ఆ ప్రకారం చెప్తే ఆమోదించబడాలి, లేఖనం ఆ ప్రకారం చెప్పకపోతే ఆమోదించబడదు. రెండవది సఫిషియంట్ అథారిటీ, అంటే లేఖనంతో పాటు ఇంకొక దాన్ని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు, సెకండ్ ఒపీనియన్ లేదు. ఈ లాయర్ ఇట్లా చెప్తే ఇంకొక లాయర్ అట్లా చెప్తాడు, ఈ టీచర్ ఇట్లా చెప్తే ఇంకో టీచర్ అట్లా చెప్తాడు, ఈ డాక్టర్ ఇట్లా చెప్తే ఇంకో డాక్టర్ అట్లా చెప్తాడు. సో మనం సెకండ్ ఒపీనియన్లకు వెళ్తాం. భక్తికి, విశ్వాసానికి సంబంధించి సెకండ్ ఒపీనియన్తో పని లేదు. ఇది సుప్రీం అథారిటీయే కాదు, ఇది సఫిషియంట్ అథారిటీ. అంటే ఇది ఒక్కటి ఉంటే చాలు. ఇంకా ఇదే మన జీవానికి వెలుగై ఉంది, ఇదే మన జీవమై ఉంది. మూడవది ఏంటి? ఇన్నెరెంట్ అథారిటీ అంటే ఏ రకమైనటువంటి తప్పిదము, పొరపాటు, లోపము లేనటువంటిది. ఎందుకంటే దేవుడి యొక్క వాక్యమై ఉన్నది.
సో అది వారు ప్రధానంగా తీసుకుని వచ్చారు. దాన్ని తీసుకుని వచ్చినప్పుడు వారికి పోపుకి పడింది. పోపేమో నా మాటే అందరికన్నా ఉన్నతమైనది, అంతిమమైనది, నేను అధికారం చేస్తే ఇంకా దానికి తిరుగుండదు అనేటువంటి రీతిలో ఉన్నాడు గనుక వీరు పోపుకి వ్యతిరేకంగా ఒక మనిషిని పెట్టలేదు, దేవుడిని, ఆయన వాక్యాన్ని పెట్టారు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, 504 సంవత్సరాల తర్వాత ఈ రోజున మనం దేన్ని శిరస వహించాలి అంటే దేవుడి వాక్యాన్నే. విశ్వాసం విషయంలో దేన్ని సంప్రదించాలి? వాక్యము. భక్తి విషయంలో దేన్ని సంప్రదించాలి? వాక్యము. లోకంలో మన జీవన విషయాలకు సంబంధించి దేన్ని సంప్రదించాలి? వాక్యము. ఆ రకంగా ఈ రోజున ఉన్నారా? వాక్యాన్ని పక్కన పెట్టేశారు. రాను రాను వాక్యాన్ని మార్చేస్తున్నారు. బైబిల్స్లో ఎన్నో రకాలైనటువంటి మార్పులు, ఆల్టరేషన్స్ జరుగుతున్నాయి. వేరే అధికారాలు లేవా? ఉన్నాయి. తల్లిదండ్రుల అధికారానికి లోబడమన్నాడు, ఒక మోస్తారు లోబడతాం. పెద్దల అధికారానికి లోబడమన్నాడు, ఒక మోస్తారు లోబడతాం. ప్రభుత్వ అధికారానికి లోబడమన్నాడు, ఒక స్థాయి వరకు లోబడతాం. ఈ అధికారాలన్నీ కూడా ఈ అధికారం కింద దీని ప్రకారం ఉంటే లోబడతాం. కానీ ఇవేవైనా దీనికి వేరుగా పోతే వీటన్నిటినీ కాదంటాం. తల్లిని తండ్రిని కాదంటాం, పెద్దలను కాదంటాం, అండ్ ప్రభుత్వాన్ని కాదంటాం. దేవుడి వాక్యానికి కట్టుబడతాం. అది ఇక్కడ ఉన్నటువంటి విషయం. సో ఇక్కడ ఒక డిస్టింక్షన్ని నేను మీకు చూపిస్తాను. మిగతా అధికారాలన్నీ కూడా పేరెంటల్ అథారిటీ, పాస్టోరల్ అథారిటీ అండ్ ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ ఆఫ్ ద గవర్నమెంట్, ఇవన్నీ కూడా మినిస్టీరియల్ రోల్ అంటారు. అంటే ఒక పనివాడు చేసేటువంటి పాత్ర. స్క్రిప్చర్ ఈజ్ ఇన్ ద మెజిస్టీరియల్ రోల్. అంటే ఈ యొక్క ఎన్డిపిఎస్ కోర్టు, సెషన్స్ కోర్టు, లేకపోతే డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు, వీళ్ళు సుప్రీం కోర్టు ఇది. ఇక దీని దగ్గరకు వచ్చేసరికి ఇక ఇది ఇచ్చే తీర్పే ఫైనల్. ఇక ఏ కోర్టుది చెల్లదు. అది గుర్తుపెట్టుకోండి. దాన్ని సోలా స్క్రిప్టూరా అన్నారు వాళ్ళు. సో తుదకు నేను దేనికి లోబడతాను అంటే వాక్యానికే లోబడతాను. ఆదాము అవ్వలు పాపం చేశారు. మనందరికీ తెలుసు ఆదాము అవ్వలు ఏం పాపం చేశారంటే సండే స్కూల్ చిల్డ్రనే కాదు, పెద్దలు కూడా పండు తిని పాపం చేశారు. కాదు, ఆదాము అవ్వలు పండు తిని పాపం చేయలేదు. ఆదాము అవ్వలు దేవుడి వాక్యానికి విధేయత చూపకుండా దాన్ని అతిక్రమించి, ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారు. సో అదే రూల్ పాటిస్తాడు ఇక్కడ దేవుడు. నీవెప్పుడైనా వాక్యానికి వేరుగా, దానికి వ్యతిరేకిగా, దాన్ని ఉల్లంఘించే వ్యక్తిగా ఉంటే నువ్వు కూడా ఆదాము అవ్వలాగానే ప్రవర్తిస్తున్నావు. నువ్వు కూడా దేవుడి వాక్యాన్ని తృణీకరిస్తున్నావు. సో ఈ రోజున ఎంతమంది దేవుడి వాక్యాన్ని పూర్తిగా ఎరుగుదురు? సేవకులకే తెలియదు. ఎంతమంది దేవుడి వాక్యంతో కుస్తీ పడుతున్నారు? చాలా తక్కువ. అసలు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇప్పటికి కూడా క్యాథలిక్ థియోలోజియన్స్కున్నంత తృష్ణ మన ప్రొటెస్టెంట్ క్రిస్టియానిటీలో చాలా మందిలో కనబడకపోయేసరికి నాకు ఎంతో బాధ. ఇగ్నేషియస్ లోయలా, మీకు అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. ఆయనే లోయలా ఇన్స్టిట్యూషన్స్ యొక్క అధినేత, ఆయనే దాని యొక్క మూలపితరుడు. ఆయన యవనంలో సైన్యంలో ఉన్నప్పుడు పంపేలూనా అనేటువంటి ఒక చోట మందుగుండు వచ్చి ఆయన 2 కాళ్లకు తాకినప్పుడు ఒక కాలు బాగా దెబ్బతింది, ఒక కాలు ఒక మోస్తారులో దెబ్బతింది. సో ఆయన్ని కొన్ని నెలలు మంచాన బారేశారు. అతడు ఖాళీగా ఉండేవాడు కాదు కనుక అన్నాడు, ఏదైనా ఒక పుస్తకం ఇవ్వండి. మంచాన పడేశారు. ఈ బాధలో ఉన్న పుస్తకంతో అయినా నేను ఈ లోకాన్ని తెలుసుకుంటాను, నన్ను నేను మర్చిపోతాను అన్నప్పుడు ఆయనకు ఒక పుస్తకం ఇచ్చారు. దాంట్లో మొదటి భాగము లైఫ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క జీవితం. రెండవ భాగంలో లైవ్స్ ఆఫ్ ద సెయింట్స్, పరిశుద్ధుల జీవితాలు. ఆ పుస్తకాన్ని 1 సిట్టింగ్లో చదివేశాడు. ఆ మనిషి మారిపోయాడు. సైనికుడు బయటకు వచ్చేసి ఒక సన్యాసి అయిపోయాడు. ఆయన ఈ యొక్క జెసుయిట్ అనేటువంటి ఒక రోమన్ క్యాథలిక్ శక్తిని ప్రారంభించాడు. విద్య 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 అని ప్రపంచమంతా కూడా విద్యా సంస్థలను స్థాపించడానికి ఒక చాలా కఠినమైనటువంటి డిసిప్లినేరియన్గా అతడు ఇప్పటికి కూడా 100 సంవత్సరాల తర్వాత కూడా పేరుగాంచాడు. కారణం ఏంటంటే క్రీస్తు యొక్క జీవితం అతన్ని ఆ రకంగా మార్చేసింది. సేమ్ టైంలో మార్టిన్ లూథర్కి ఫ్యూ ఇయర్స్ అటు ఇటు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, లోకంలో ఏ వ్యక్తి, ఏ వ్యవస్థ, ఏ విధానం ఒకరిని మార్చదు, దేవుడి వాక్యమే మారుస్తుంది. కనుకనే గ్రేషం మేకన్ అనే భక్తుడు అంటాడు, క్రిస్టియానిటీ ఇస్ ఫౌండెడ్ అపాన్ ద బైబిల్. బైబిల్ మీదే క్రైస్తవ్యం పుట్టుకొని వచ్చింది. ఇట్ బేసెస్ అపాన్ ద బైబిల్ బోత్ ఇట్స్ థింకింగ్ అండ్ ఇట్స్ లైఫ్. దాని యొక్క ఆలోచన, దాని యొక్క జీవితం అంతటిని కూడా బైబిల్ మీదే ఆధారంగా పెట్టుకుంది. లిబరలిజం, ఇప్పుడున్న ఉదారవాదం, ఇస్ ఫౌండెడ్ అపాన్ ద షిఫ్టింగ్ ఇమోషన్స్ ఆఫ్ సిన్ఫుల్ మెన్. పాపులైనటువంటి మనుషుల యొక్క తొణికిసలాడేటువంటి తలంపుల్లో నుండి పుట్టుకుని వచ్చింది. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితిని నేను మీకు ఒక మాటలో చెప్తాను. కోట్ల మంది, లక్షలు కూడా కాదు, కోట్ల మంది
ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ట్రా బిబ్లికల్ రైటింగ్స్కి ఇంపార్టెన్స్ని ఇస్తారు. అంటే బైబులేతర రాతలకి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సెవెంత్ డే అడ్వెంటిస్టులు LNG వైట్ రాసిన రాతకు ఇచ్చినంత ఇంపార్టెన్స్ యేసు ప్రభు యొక్క వాక్యానికి ఇవ్వరు. మార్మన్స్ జోసెఫ్ స్మిత్ యొక్క రాతకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ దేవుడి యొక్క వాక్యానికి ఇవ్వరు. జెహోవాస్ విట్నెసెస్ చార్ల్స్ టేజ్ రసల్ యొక్క రాతలకు ఇచ్చినంత ఇంపార్టెన్స్ గాడ్స్ వర్డ్కి ఇవ్వరు. సో అలా కోట్ల మంది ఉన్నారు. దాంతోపాటు ఈ యొక్క సేవకుల బోధలు, మనుషుల యొక్క సిద్ధాంతాలు, మనుషులు తయారు చేసినటువంటి ఆచారాలు, లేకపోతే సాంప్రదాయం మనకు పెట్టేటువంటి నిబంధనలు, నియమాలు, ఇక వీటితో పాటు ఇప్పుడు పేటరేగిపోయేవి ఏంటంటే ప్రవచనాలు. ఈయన ప్రవచనం చెప్పాడు, ఆమె ప్రవచనం చెప్పింది. సరే, వారు వీరు ప్రవచనం చెప్పినప్పుడు విన్నవారు ఏం చేయాలంటే ఆ ప్రవచనం ప్రకారం వాక్యంలో ఏం చెప్పబడింది, దేవుడు దాన్ని ఏ రకంగా నన్ను మరి ఇంటర్ప్రెట్ చేయమన్నాడు, ఎలా దాన్ని నేను విశ్లేషించి అది కరెక్టా కాదా అనేది ఎలా తెలుసుకోవాలనేది చూస్తారా? చూడరు. ఫలానా పెద్ద వ్యక్తి ప్రవచనం చెప్పాడు, పోయిన సంవత్సరం 2020లో ప్రపంచం అంతా నవ్వి కోడై కూసింది. అమెరికాలో చెప్పినటువంటి సోకాల్డ్ వరల్డ్ వైడ్ ప్రాఫిట్స్ చెప్పినటువంటి అబద్ధ ప్రవచనాలు. మన ఇండియాలో కూడా ఉత్తర భారత్లో, దక్షిణ భారత్లో ఎంతో మంది అబద్ధ ప్రవక్తలని వారి బండారాన్ని దేవుడు బయట పెట్టేశాడు. అయినా ఇంకా జనాలకు బుద్ధి రావట్లేదు. సో అబద్ధ ప్రవచనాలను ఆధారం చేసుకుంటారు, లేకపోతే కలలు, దర్శనాలు. నేను నా యొక్క 31 year క్రిస్టియన్ లైఫ్లో ఎంతమంది కల వచ్చింది బ్రదర్, దర్శనం వచ్చింది బ్రదర్ అంటే ఏ వచనం ద్వారా దాన్ని మీరు నిర్ధారిస్తున్నారు? మీకు వచ్చిన దర్శనం, మీకు వచ్చిన కల దేవుడి దగ్గర నుండి వచ్చిందని నాకు చెప్పడానికి ఒక్క వచనం చూపించమంటే దేవుడి ఎదుట సత్యం చెప్తున్నాను, ఇప్పటిదాకా నాకు ఒక్క వచనం చూపించినటువంటి ఒక్క వ్యక్తి కనబడలేదు. నాట్ ఈవెన్ ఎ సింగిల్ పర్సన్ కుడ్ షో ఈ కళ, ఈ ప్రవచనం, లేక ఈ దర్శనం ఈ వచనం ప్రకారం వచ్చిందని నేను నమ్ముతున్నాను. లేదు, వచనంతో పనే లేదు, వాక్యంతో పనే లేదు. ఆయన చెప్పాడు, ఆయన యేసుప్రభు కన్నా గొప్ప. ఆమె చెప్పింది, ఆమె యేసుప్రభు కన్నా గొప్ప. దాంతోనే వీరి యొక్క భక్తి, యేసు అంటే వీరికి ఎంత అవగాహన ఉందో మనకు అర్థమైపోతుంది. ఇక ఇప్పుడు కొత్తగా ఏంజలిక్ విజిటేషన్స్, నేను కొన్ని వెబ్సైట్లు మీకు చెప్తాను, అక్కడికి వెళ్ళి $100 కడితే మీ ఇంటికి దూతను పంపిస్తుంది ఆమె. ఎస్, ఏంజల్ విల్ విజిట్. $100 ఏంజలిక్ విజిటేషన్స్. అండ్ మీరు ఒక $500-1000 కడితే మిమ్మల్ని పరలోకానికి తీసుకుపోతారు. హెవెన్స్ విజిటేషన్. దయ్యముల బోధలు, వీటికి అమ్ముడుపోయారే తప్ప దేవుడి వాక్యానికి విలువనివ్వరు. సో ప్రతి విధమైనటువంటి, లేక బైబిల్ చెప్పినట్టు నానా విధమైనటువంటి బోధ, వాక్య విరుద్ధమైన, వాక్య వ్యతిరేకమైనటువంటి ఆచారము, భక్తిహీనమైనటువంటి అభ్యాసము, దుష్ట కార్యము, ఇవన్నీ కూడా ఈ రోజున దేవుడి ప్రేమ పేరట అంగీకరిస్తున్నారు. దేవుడు ప్రేమ గలవాడు కనుక వాటిని మనం కాదంటాం. ఎలా కాదంటాం? కాదు, గాడ్స్ లవ్ అనేది గాడ్స్ లా కన్నా గ్రేట్ కాదు. ఎందుకంటే యేసుప్రభు రెండింటిని ముడిపెట్టాడు. మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటారు అన్నాడు. దాంట్లోనే లవ్ అండ్ లా రెండు ఉన్నాయి. సో ఇఫ్ ఐ వాంట్ టు లవ్ గాడ్, ఐ హ్యావ్ టు ఒబే హిస్ లా. అది లేకుండా నేను దాన్ని పక్కన పెట్టేసి నాకు లా వద్దు, లవ్ ఉంటే చాలు అంటే నీకు కొవ్వు ఉందని తెలుసు, అంతే, ఇంకేమీ లేదు. సో దేవుడి వాక్యానికే లోబడాలి. అండ్ ఈ రోజున చాలా మంది భక్తిహీనులు, క్రిస్టియానిటీలో 2 రకాల ప్రజలు ఉన్నారు. కొంతమంది సో కాల్డ్ బిలీవర్స్, మిగతా వారందరూ సో కాల్డ్ బాసెస్. ఇద్దరికి వాక్యం అనేది అక్కర్లేదు. సో ఇద్దరు వదిలేశారు. సో సోలా స్క్రిప్టూరా అన్నప్పుడు ఈ రిఫార్మేషన్లో వారు ఏమన్నారంటే బ్రింగ్ ద బుక్, ఆ పుస్తకాన్ని వెనక్కి తెండి, ఆ పుస్తకాన్ని వెనక్కి తెండి. అండ్ ఈ పుస్తకంలో కొంతమంది ఇప్పుడు సగం చించేయమంటున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే సగం కన్నా ఎక్కువ, 39 పుస్తకాలు చించేయండి, 27 పెట్టుకోండి అంటున్నారు. కానీ ఇంకొకటి రిఫార్మర్స్ చెప్పారు, టోటా స్క్రిప్చూరా అంటే టోటల్ స్క్రిప్చర్. ఇదంతా కూడా దేవుడి వాక్యం. చించి కావలసినటువంటివి తీసుకోవడానికి వీల్లేదు. మొత్తం అంతా 66 పుస్తకాలు దేవుడి వాక్యం. రెండవది సోలా గ్రాటియా అంటే గ్రేస్ అలోన్, కృప మాత్రమే, కృప వలననే. ఎఫెసీ 2వ అధ్యాయము 8-9 వచనాలు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, ఇది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. అంటే ఒక మనిషి తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే మనమందరము పాపులము. మన రక్షణ కొరకు, పాప క్షమాపణ కొరకు మనం ఏమీ చేయలేము, చేసుకోలేము.
మన రక్షణ కేవలము సార్వభౌముడైనటువంటి దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప మీద ఆధారపడింది. ఆయన ఒక పాపిని రక్షించాలని ఇష్టపడ్డాడు గనుక ఒక పాపి రక్షించబడతాడు. రాబోయేటువంటి ఉగ్రత నుండి, పాపపు శిక్ష నుండి ఒక వ్యక్తి ద్వారా, విధానం ద్వారా, వ్యవస్థ ద్వారా రక్షణ పొందలేడు. క్రీస్తు యేసు సిలువలో చేసినటువంటి ఉచిత కృప కార్యం ద్వారా, దేవుడి యొక్క కృప ద్వారానే రక్షించబడతాడు. ఓ భక్తుడు, పురాతనమైనటువంటి భక్తుడు ఈ మాట రాశాడు. రిఫార్మర్స్ ఎప్పుడైతే గ్రేస్ అలోన్ అని అన్నారో, దాని అర్థం ఏంటంటే ఒక పాపి ఏ రకంగా కూడా దేవుడి ముందు నిలబడి నన్ను రక్షించు అని అడిగేటువంటి హక్కును, అధికారాన్ని కలిగి లేడు. నిజం చెప్పాలంటే ప్రతి పాపి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి నరుడు పాపే. ప్రతి ఒక్కడు దేవుడి ముందు ఒకే ఒక్క రీతిలో నిలబడగలడు. వాడు పాపిగా శిక్ష పొందడానికి నిలబడగలడు. వాడు దేవుడి దగ్గర ఏమీ ఆశించలేడు, దేవుణ్ణి ఏ విషయం కొరకు ఆదేశించలేడు. వాడు నిజంగా వాడి పాపముల చేత బలైపోవాలి. కానీ అలాంటి పాపిని దేవుడు విస్మరించి విడిచిపెట్టకుండా విమోచించడానికి ఇష్టపడ్డాడు. అదే దేవుడిలో ఉన్నటువంటి గొప్పతనం. మార్టిన్ లూథర్ ఏం చేశాడో కూడా నేను మీకు 2 మాటలు చెప్తాను. మార్టిన్ లూథర్కి దేవుడు అంటే చాలా భయం. ఎంత భయం అంటే ఆయన చాలా గ్రేట్ బ్రెయిన్ అయింది. లాయర్ చేద్దామని తండ్రి అనుకుంటే పీజీ చేసేటప్పుడు వదిలేసి వచ్చేసాడు. నేను థియోలాజియన్ అవుతాను, మంక్ని అవుతాను అన్నాడు. దానికి ఒక కారణం ఉంది. ఆయనకి దేవుడు అంటే భయం. నేను చచ్చిపోతే నరకానికి పంపిస్తాడేమో అనే భయం. సో లూథర్ ఏదో ఒక రకంగా నేను దేవుణ్ణి సంతోష పెట్టాలి అనేటువంటి పద్ధతిలో ఏం చేసేవాడు, తను దేవుడి అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేసేవాడు. అక్కడ అతడు ఎంత ఎక్కువ ప్రయత్నం చేసినా అంత ఎక్కువ అతనికి ఖాళీతనం కనిపించేది. సో ఆయన ఒక మాట అంటాడు, కృప ద్వారానే రక్షించబడతాం, క్రియల ద్వారా కాదు, మనలో ఉన్నటువంటి మెరిట్ ద్వారా కాదు, మనలో ఏ మంచి లేదు. కానీ ఈ రోజున నా ప్రియ సహోదరి సహోదరులారా, లూథర్ దేన్నైతే చేయబోయి తప్పని తెలుసుకొని దేవుడి వాక్యానికి లోబడిపోయాడో అదే తప్పు చాలా మంది చేస్తున్నారు. చాలా మంది ప్రీచర్స్, చాలా చర్చెస్ చేస్తున్నారు. సీకర్ సెన్సిటివ్ చర్చ్ అంటే ఏంటి? దేవుడికి కావలసినట్టు సంఘాన్ని కట్టకుండా, దాన్ని నడిపించకుండా, మనుషులకు కావలసినట్టు సంఘాలను కట్టి వారికి ఇష్టం వచ్చినట్టు, వారికి ఆదరణకరంగా, వారికి ఆహ్లాదంగా, వారిని ఆనందము ఆశీర్వాదాల్లో ముంచెత్తేటట్టు చేస్తున్నారు. దీన్నే సీకర్ సెన్సిటివ్ అంటారు. సో సీకర్ సెన్సిటివ్ సర్వేలు ఏం చేశారు, మీకు గంటసేపు మెసేజ్ బాగుంటుందా అంటే జనాలు చెప్పారు 20 మినిట్స్ మెసేజే బాగుంటుంది, గంట వద్దు అంటే 20 మినిట్స్కి మెసేజ్ని దించేశారు. తర్వాత మన చర్చ్ సెటప్ పాతకాలపు మందిరం లాగా బాగుంటుందా అంటే కాదు, ఇప్పుడు కొత్త కాలపు ఆడిటోరియం లాగా చేస్తే బాగుంటుందంటే ఆడిటోరియం లాగా చర్చ్ చేసేసారు. లైట్లు వేస్తే బాగుంటుందా అంటే బాగుండదు, మా ముఖాలు మీరు చూస్తారు, మా ఎక్స్ప్రెషన్స్ చూస్తారు, మమ్మల్ని చూసుకుంటూ కళ్ళు పెట్టి బోధిస్తారు, కనుక మీ మీదే లైట్ పెట్టండి, మా మీద చీకటి ఉంచండి అంటే అది చేశారు. అట్లా చెప్పుకుంటూ పోతే అదొక గంట అవుతుంది. కానీ నేను చెప్పే పాయింట్ ఏంటంటే మ్యాన్ సెంటర్డ్ అయిపోయింది. అంటే మనిషికి ఏంటి ఇష్టము అన్నదాన్ని చేస్తున్నారు. అండ్ ఈ టైంలోనే జోయల్ ఆస్టిన్ ఒక పుస్తకం రాస్తాడు, యువర్ బెస్ట్ లైఫ్ నౌ. నీ శ్రేష్టమైన జీవితం ఇప్పుడే, ఎందుకంటే తర్వాత ఎట్లా కాలుతావు, తర్వాత ఎట్లాగూ బెస్ట్ లైఫ్ ఉండదు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రకంగా కృప అనేది దేవుడు నీకు కట్టుబడి ఉన్నాడు, నీవు అర్హత కలిగినటువంటి వ్యక్తుడవు, లేక నీకు ఆ యొక్క మెరిట్ ఉంది, దేవుడు నిన్ను తప్పకుండా ప్రేమిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నీ రోగాన్ని స్వస్థపరుస్తాడు, దేవుడు నీ ఆదాయాన్ని పెంచుతాడు, దేవుడు నీకు విజయం ఇస్తాడు, దేవుడు నీకు ఇవ్వాలి. అది ఇప్పుడు బోధ. కానీ రిఫార్మర్స్ ఏమన్నారు, దేవుడి ముందు నీవు నిలబడినప్పుడు శిక్ష పొందడానికి తప్ప దేనికి పనికి రాకుండా నిలబడతావు. ఆయన నిన్ను కనికరించాడంటే అది ఆయన కృప. సో ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చేసారో చూడండి. ఒక మాట నేను చదువుతాను ముందుకెళ్లే ముందు. రోమా 5వ అధ్యాయం 15వ వచనం. రోమన్స్ 5:15. అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలుగులేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని కృప చేతనైన దానమును అనేకులకు విస్తరించింది. సో యేసుక్రీస్తును ఒక మనుషుని కృప చేతనైన దానము అనేకులకు విస్తరించను. సో ఇది ఫ్రీ గిఫ్ట్ బై ద గ్రేస్ దట్ ఈస్ ఇన్ క్రైస్ట్ జీసస్. పాప క్షమాపణ, ఆత్మ రక్షణ అనేది అది దేవుడిచ్చేటువంటి ఒక దానం. మొదటి ఆదాము మనందరినీ కూడా భ్రష్టత్వంలోనికి, నాశనంలోనికి నడిపించాడు. రెండవ ఆదాము యేసుక్రీస్తు మన పాపాన్ని భరించి సిలువలో మన కొరకు విమోచన కార్యాన్ని చేసి మనల్ని ఆ యొక్క క్షమాపణలోనికి, శుద్ధిలోనికి అండ్ దేవుడి యొక్క జీవంలోనికి నడిపిస్తున్నాడు. సో కృప ద్వారానే అపరాధాల్లో, పాపాల్లో చచ్చిపడినటువంటి ఒక వ్యక్తికి దేవుడు జీవాన్ని పోస్తాడు, వాడిని బతికిస్తాడు. ఇంకా మరో రకంగా అది సాధ్యమే కాదు. ఈ రోజున చాలా మంది ఏమని బోధిస్తున్నారు, డైరెక్ట్గా బోధించరు, కొంతమంది ఇండైరెక్ట్గా బోధిస్తారు. ఒక ఆయన అంటున్నాడు, మీకు ఒక ప్రవక్త ఉండాలి, మీకు ఒక ప్రవక్త ఉండాలి.
ఇంకొక ఆయన అంటాడు నేనే మీ అపోస్తలుని. ఇంకొక ఆయన అంటాడు నేనే మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించేవాడిని. సో అక్కడ ఏం చేస్తున్నారు? నాతో మీరుంటే మీ పాప క్షమాపణ, నాతో మీరుంటే మీ రక్షణ, నాతో మీరుంటే మీరు బాగుంటారు. సో మీరు నాకు మిమ్మల్ని ఇవ్వాలి, మీ సొమ్ముని ఇవ్వాలి. సెల్ఫ్ అండ్ సబ్స్టెన్స్ ఈ రెండు ఇచ్చేస్తే మీకు ఇక డోకా ఉండదు అన్నట్టు వారి దగ్గరికి నడిపించుకుంటున్నారే తప్ప దేవుడి దగ్గరికి నడిపించట్లేదు. సో ఈ రక్షణ లేనటువంటి సేవకులు, రక్షణ లేనటువంటి మనుషులను రకరకాలుగా ముంచుతున్నారు. అయినా కూడా చాలా మందికి తెలియట్లేదు. మ్యాన్ ఆఫ్ గాడ్, ఉమెన్ ఆఫ్ గాడ్ ఎక్కువైపోయారు ఈ రోజుల్లో. గాడ్ లేదు, గాడ్ ఆఫ్ ఆల్ గాడ్స్ గోయా. దేవుళ్ళకే దేవుణ్ణి పక్కన పెట్టేశారు. దైవజనుడు, దైవజనురాలు వాళ్ళు నిజంగా దేవుడి యొక్క జనము లేకపోతే జనురాలైతే దేవుడికి స్తోత్రం, కానీ అట్లా లేరు. కొంతమంది అంటారు మా పేరట మీరు కానుక పంపిస్తే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మాకు మీ యొక్క మరి స్పాన్సర్ చేస్తే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మేము అభిషేకించిన నూనె రాసుకుంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఇవే కానీ నువ్వు పాపివి, దేవుడి కృపచేత తప్ప నీకు రక్షణ లేదు, పాప క్షమాపణ లేదు, జీవ గ్రంథంలో నీ పేరు రాయబడదు అని డైరెక్ట్గా బోధ చేసేవారు లేరు. ఒక నాస్తికుడు వచ్చి ఒక అస్తికుడితో అంటున్నాడు, ఒకవేళ దేవుడు ఉంటే నేను ఆయన్ని సవాల్ చేస్తున్నాను, ఇప్పుడే నన్ను ఒక్క దెబ్బ కొట్టి చంపేయాలి, ఒక్క దెబ్బతో నన్ను చంపేస్తే ఆయన దేవుడు అని నేను ఒప్పుకుంటాను, లేకపోతే దేవుడు లేడు అని అంటాను అని చెప్పి 10 నిమిషాలు ఆగితే ఏమీ అవ్వలేదు. సో వెంటనే నాస్తికుడు అన్నాడు, ఇదిగో ఇప్పుడే నిరూపించేసా దేవుడు లేడు అని. అప్పుడు అస్తికుడు చిరునవ్వుతో అన్నాడు, దేవుడు ఉన్నాడు, కాకపోతే కృపతో ఉన్నాడు గనక నిన్ను కొట్టి చంపలా అన్నాడు. సో కృపతో ఉన్నాడు గనుకనే మనల్ని ఇంకా కొట్టి చంపట్లేదు. మూడవది, ముగింపులోనికి వెళ్ళిపోదాం. సోలా ఫీడే అంటారు. సోలా ఫీడే అంటే ఫెయిత్ అలోన్, విశ్వాసం మాత్రమే. నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును. అది ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్ టీచింగ్. ఈ వచనం రోమా 1:17 మార్టిన్ లూథర్ని ఆయన యొక్క బాధ నుండి, బంధకము నుండి, ఆయన యొక్క చీకటి నుండి ఆయన్ని వేరు చేసింది, విడుదల చేసింది. ఆయన చదువుతున్నప్పుడు ఆయనకి ఒక వెలుగు వచ్చింది. ఎందుకని నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. సో ఈ మాటలు చదవగానే మార్టిన్ లూథర్ దాన్ని పదే పదే చదివాడు. ఒక్కసారి ఆయన ఒక అద్భుతమైనటువంటి విడుదలను పొందాడు. సో పాత నిబంధన ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి క్రియల మూలముగా ఎవడు నీతిమంతుడిగా తీర్చబడడు. లూథర్ గురించే 2 మాటలు చెప్పనివ్వండి. మంక్గా ఉన్నప్పుడు, ఆయన రోమన్ క్యాథలిక్ మొనాస్ట్రీలో ఉన్నప్పుడు ప్రతిరోజు ఆయన తన గదిలోనికి వెళ్ళి తన పై వస్త్రాన్ని తీసేసి ఒక బలమైనటువంటి కొరడా పెట్టుకొని మోకాళ్ళ మీద కూర్చొని వెనకాలేసి కొట్టుకునేవాడు. నేను దేవుడికి వ్యతిరేకంగా పాపం చేశాను, నేను బాధ పెట్టుకోవాలి. సో కొరడాతో రోజు కొట్టుకునేవాడు. దాని తర్వాత కటిక నేల మీద పడుకునేవాడు. చాలా దినాలు ఉపవాసం ఉండేవాడు. అండ్ రాత్రి జర్మనీలో ఎంత చలో నాకు వ్యక్తిగతంగా తెలుసు. సో ఆ రాత్రి ఒక మామూలు పలచని గుడ్డేసుకొని బయట చలిలో తిరిగేవాడు, ఎందుకంటే బాధపడాలి. అండ్ ఇక ఆయనకి ప్రీస్ట్ దొరికాడు, వాడు చచ్చినట్టే. ఎందుకంటే ఆ ప్రీస్ట్ 6 గంటల సేపు కూర్చుంటే పక్కన 6 గంటలు మోకరిల్లి పాపం తర్వాత పాపం ఒప్పుకుంటాడు. ఒప్పుకొని అయిపోయింది బాబు పొమ్మని చెప్తే బయటికి పోకముందే మళ్ళీ వెనక్కి వస్తాడు. ఇది మర్చిపోయా మళ్ళీ చెప్పాలని. సో లూథర్ జీవితం చాలా విచిత్రంగా ఉంటుంది. అలా దారుణంగా ఏదో తన సొంత నీతిని స్థాపించాలి, దేవుణ్ణి మెప్పించాలి, ఎక్కడ దేవుడి ముందు తప్పు లేకుండా కనబడాలి అని క్రియల వెంబడి క్రియలు చేసుకుంటూ పోతున్నాడు. ఎంత చేసినా కూడా ఆయనకి లాభం లేదు. అప్పుడు ఈ వచనం ద్వారా దేవుడు అతనికి విడుదలనిచ్చాడు. నీతిమంతుడు విశ్వాసమూలమున జీవించును. క్రీస్తు చేసినటువంటి ఆ గొప్ప కార్యములో విశ్వాసం ఉంచు, దేవుడి కృపలో విశ్వాసం ఉంచు, దేవుడి యందు విశ్వాసం ఉంచు, దేవుడు నీకు ఇచ్చేటువంటి నీతిలో విశ్వాసం ఉంచు, నీ నీతిలో కాదు అనేది ఎప్పుడైతే తెలుసుకున్నాడో అప్పుడు అతడు నిజమైనటువంటి రక్షణ అనుభవంలోనికి వచ్చాడు. సో ఆయన రాశాడు, క్రైస్తవ సంఘం అంతా కూడా ఈ ఒక్క సిద్ధాంతం మీద నిలబడుతుంది, ఈ సిద్ధాంతాన్ని తీసేస్తే అది కూలిపోతుంది. సో క్రీస్తు యేసు నందు విశ్వాసం ఉంటే అప్పటిక మనకు ఒక ప్రత్యేకమైనటువంటి యాజకుడు లేక ఒక సంఘములో ఆచరించాల్సినటువంటి క్రియలు లేక కార్యకలాపాలు అవసరం లేదు. మన ఫెయిత్ క్రైస్ట్ సెంటర్డ్ అండ్ వర్డ్ బేస్డ్ క్రిస్టియానిటీగా ఉంటుంది, అది మనకు చాలు అన్నాడు. అండ్ బైబిల్లో చాలా వచనాలు రాయబడి ఉన్నాయి. ఒక వచనం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుల కార్యములు 16:30-31. పౌలు శీలలు జైల్లో ఉన్నారు, భూకంపం వచ్చింది, వారిని దేవుడు బయటికి తీసుకుని వచ్చినప్పుడు వారిని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ జైలు అధికారి అంటున్నాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చెయ్యవలను?
సో ఇది చాలా మంది వేసే ప్రశ్న, వేయకపోయినా చాలా మంది బుర్రలో ఉండే ప్రశ్న. నేను పాపక్షమాపణ పొందాలంటే, నేను రక్షణ పొందాలంటే, నేను దేవుడితో సమాధాన పడాలంటే, నేను నరకానికి పోకుండా పరలోకానికి వెళ్ళాలంటే, నేను నిత్య జీవం పొందాలంటే నేనేం చెయ్యాలి? దేవుడు అంటున్నాడు, నువ్వు ఏమీ చేయనక్కర్లా. 2000 సంవత్సరాల క్రితమే నా కుమారుడు యేసుక్రీస్తు నువ్వు చేయలేనిదంతా నీ కోసం చేసేసాడు. వెరీ సింపుల్, అది ఫెయిత్. సో అక్కడ ఆన్సర్ ఏంటి? అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. రక్షణ పొందడానికి ఏం చేయాలి? యేసునందు విశ్వాసం ఉంచాలి. రెఫర్మేషన్లో దాన్ని బయటికి తీసుకుని వచ్చారు, విశ్వాసమే చాలు. మీకు లూకా 17వ అధ్యాయంలో ఆ 10 మంది కుష్ఠవారి గురించిన సన్నివేశం గుర్తు ఉండే ఉంటుంది. 10 మంది ప్రభు దగ్గరికి వచ్చారు, ప్రభు వారిని పంపించాడు. వారిలో 10 మందికి స్వస్థత వచ్చింది, కానీ ఒకడు వెనక్కి వచ్చాడు. అప్పుడు ఆయన అంటాడు, 9 మంది, మిగతా 9 మంది ఎక్కడా? నువ్వు ఒక్కడివే వచ్చావు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అంటాడు. అంటే మిగతా వారందరూ కూడా 9 మందికి శారీరకంగా స్వస్థత వచ్చింది, ఆత్మీయంగా స్వస్థత రాలేదు. ఈ వెనక్కి వచ్చినటువంటి ఒకే ఒక సమరయుడికి శారీరకంగా స్వస్థత వచ్చింది, ఆత్మీయంగా వాని ఇంటికి రక్షణ వచ్చింది. వాడే పర్ఫెక్ట్ సాల్వేషన్ని రుచి చూచిన వ్యక్తిగా ఉన్నాడు. సో ఫెయిత్ అది. ఇద్దరు వెస్లీ బ్రదర్స్, చార్ల్స్ వెస్లీ అండ్ జాన్ వెస్లీ. సో జాన్ వెస్లీ తన పుస్తకంలో రాశాడు, మేమిద్దరము సహోదరులము, మా యొక్క పరిచర్య ప్రారంభంలో చాలా కష్టాలు అనుభవిస్తున్నప్పుడు తమ్ముడు చార్ల్స్ అనేవాడు, ఒకవేళ ప్రభువు నాకు రెక్కలిస్తే నేను ఎగురుతా, ఒకవేళ ప్రభువు నాకు రెక్కలిస్తే నేను ఎగురుతా అని. అప్పుడు నేను తమ్ముడిని కరెక్ట్ చేసేవాడిని, ఒకవేళ ప్రభువు నాకు ఆజ్ఞాపిస్తే నేను ఎగురుతా, ఎందుకంటే రెక్కలు ఆయనే ఇస్తాడు. దట్ ఈస్ ఫెయిత్. సో నీతిమంతుడు విశ్వాసం మూలమున జీవించును. ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్. అండ్ 31 years అవుతుంది, మీ పాస్టర్ కూడా ఆ ఒక్క లైనే, సోలా ఫీడే నా యొక్క లైఫ్కి ఫౌండేషన్గా. 31 years బై ఫెయిత్ ఐఎమ్ లివింగ్ బిఫోర్ యూ. 4వది సోలస్ క్రిస్టస్. సోలస్ క్రిస్టస్ అంటే క్రైస్ట్ అలోన్, క్రీస్తు మాత్రమే. ఇక ఆయనతో ఏది జోడించాల్సిన అవసరం లేదు. ఒక మనిషికి దేవుడికి మధ్యలో మధ్యవర్తి ఒక్కడే. ఒక మనిషిని దేవుడి రాజ్యానికి నడిపించేటువంటి వ్యక్తి ఒక్కడే. ఒక మనిషికి దేవుడిని అబ్బా తండ్రి అని పిలుచుకునేటువంటి భాగ్యమును అధికారమునిచ్చేటువంటి వాడు ఒక్కడే. ఆయనతో పాటు ఇంకేమీ పెట్టాల్సిన అవసరం లేదు, పెట్టకూడదు. క్రైస్ట్ ప్లస్ కాదు, క్రైస్ట్ పీరియడ్. 1 తిమోతి 2:5-6లో మీరు చూస్తే, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను, దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలములు యందు ఇయ్యబడును. ఆ వచనాలు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కానీ క్రైస్ట్ ఈజ్ ఎనఫ్. ఆయన యొక్క సబ్స్టిట్యూషనరీ అటోన్మెంట్ అంటే మనకు బదులుగా మన కొరకు దేవుడి ఎదుట ప్రాయశ్చిత్తం చేసి మనల్ని నీతిమంతులుగా తీర్చి దేవుడితో సమాధాన పరిచాడు. కనుక క్రీస్తు ఒక్కడే మనకు చాలు. ఆయన యొక్క నరావతారము, ఆయన ప్రాయశ్చిత్తము, ఆయన నీతిని మనకు ఆపాదించుట అండ్ ఆయన విజ్ఞాపన పరిచర్య, అది మనకు చాలు. ఇంకా మనకి ఇంకేమీ అవసరం లేదు. నాకు యేసు ప్రభు ఉంటే చాలు. జాన్ విక్లిఫ్, ఎవరి గురించి అయితే నేను ముందు ప్రస్తావించాను, ఆయన అంటాడు, పూర్తిగా యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచండి, పూర్తిగా ఆయన మీ కొరకు పడిన శ్రమలు, మీ కొరకు అనుభవించిన మరణము, భూస్థాపన, పునరుత్థానములను నమ్ముకోండి, మీరు నీతిమంతులుగా తీర్చబడతారు. ఆయన నీతిని దేవుడు మీకు కప్పుతాడు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, అలా ఉందా మీ రక్షణ అనుభవం? ప్రపంచంలో చాలామంది ఆ రక్షణ అనుభవం అట్లా ఉండదు. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, క్రీస్తు చాలు. ఆయనతో మేరీని పెట్టొద్దు, క్రీస్తుతో పరిశుద్ధులను, సెయింట్లను పెట్టొద్దు, క్రీస్తుతో పాటు చర్చిని పెట్టొద్దు, క్రీస్తుతో పాటు పోపును పెట్టొద్దు, క్రీస్తుతో పాటు పాస్టర్లను, ప్రీస్టులను పెట్టొద్దు, క్రీస్తుతో పాటు మాస్ను పెట్టొద్దు, క్రీస్తుతో పాటు సాక్రమెంట్స్ అంటే ప్రభు బల్ల కావచ్చు, లేకపోతే ఈ యొక్క బ్యాప్టిజం కావచ్చు, వాటిని పెట్టొద్దు, క్రీస్తుతో పాటు పెనెన్స్ని పెట్టొద్దు, క్రీస్తుతో పాటు పిల్గ్రిమేజ్ని పెట్టొద్దు. కొంతమంది హోలీ ల్యాండ్కి వస్తారు, అక్కడ యోర్దాన్లో మరలా బాప్తిస్మం ఇవ్వమంటారు. మీరు బాప్తిస్మం పొందలేదా అంటే పొందాం, కానీ ఇది జార్డన్ కదా, బాగుంటుంది, స్పెషల్. అన్నాను, జార్డన్లోనే ఎక్కువ మురికి నీళ్ళు ఉన్నాయి. మీ హైదరాబాద్ నీళ్లు లేకపోతే మీరుండే నీళ్ళే ఇంకా బెటర్ జార్డన్ కన్నా. సో హోలీ ల్యాండ్కి వస్తే ఏదో అయిపోతాము. నో నో నో, సెల్ఫ్ రైచియస్నెస్ కాదు, గుడ్ వర్క్స్ కాదు. చర్చిలు కట్టించాను బ్రదర్, పాస్టర్లను పోషిస్తున్నాను బ్రదర్, మిషనరీలకు ఇస్తున్నాను బ్రదర్, బైబిళ్లకు డబ్బులు పంపుతున్నాను బ్రదర్, అందరికీ పంపేటట్టు. అవి మనల్ని రక్షించవు. యేసుక్రీస్తే మనల్ని రక్షిస్తాడు. చర్చ్ మెంబర్షిప్ మనల్ని రక్షించదు, దాన ధర్మాలు మనల్ని రక్షించవు. నాకు పెద్ద సేవకుడు తెలుసు, ప్రతి వారం ఆయన నా కోసం ప్రార్థన చేస్తాడు, ఆయన నిన్ను రక్షించడు. ప్రవచనాలు, దీవెనలు రక్షించవు, క్రైస్ట్ ఒక్కడే రక్షిస్తాడు.
మీకు సత్యం చెప్పిన ప్రాటెస్టెంట్ క్రైస్తవుల యొక్క సిలువ ఎప్పుడైనా ఎక్కడైనా చూస్తే ఖాళీగా ఉంటుంది. రోమన్ క్యాథలిక్ల సిలువ మీద ఇంకా క్రీస్తు వేలాడుతూ ఉంటాడు. ఎందుకంటే వీళ్ళు ఆయన సిలువ వేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచి పునరుత్థానుడై పరలోకంలో ఉన్నాడు అనుకుంటారు ప్రాటెస్టెంట్లు. వీళ్ళేమో ఆయన ఇంకా సిలువ మీదే ఉన్నాడు అనుకుంటారు. సో ఆ క్రీస్తు మనకుంటే చాలు. ఆ క్రీస్తు నీకున్నాడా? నీవు ఆ క్రీస్తులో విశ్వాసం ఉంచావా? సో ఆ క్రీస్తు మనకుంటే ఏమవుతుంది బ్రదర్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క మాట చెప్పనివ్వండి. ఆయన గొర్రెలకు మంచి కాపరి కనుక నీకు కాపరు ఉంటాడు. ఆయన నీకుంటే ఆయనే నిజమైన ద్రాక్షావల్లి, నీవు ఫలించడానికి తీగగా ఆయన నీకు అవకాశాన్ని ఇస్తాడు. ఆయనే దేవుడి ఆలయముగా నువ్వు కట్టబడుతున్నప్పుడు మూలకు తలరాయిగా ఉంటాడు. ఆయనే నీకు దిక్కులేని అనాథగా, ఒక విధవరాడిగా ఉండకుండా భర్తగా ఉంటాడు. ఆయనే నీ యొక్క ప్రధాన యాజకుడిగా ఉంటాడు. ఆయన కింద నీవు అండర్ ప్రీస్ట్, అండర్ షెపర్డ్గా సేవ చేయొచ్చు. ఆయన శిరస్సుగా ఉంటాడు, నువ్వు శరీరంగా ఉంటావు. ఆయన చివరి ఆదాము అండ్ ఆ క్రొత్త సృష్టిలోనికి మనల్ని నడిపించేవానిగా ఉంటాడు. అండ్ ఈ రోజుల్లో చాలామంది క్రైస్ట్ గురించి వాదోపవాదాలు చేస్తారు. వారందరికీ నేను ఇచ్చే ఒకే ఆన్సర్ ఏంటంటే, హీఈస్ నాట్ ది అమెరికన్ క్రైస్ట్. ఆయన అమెరికన్ క్రైస్ట్ కాదు, ఆయన యూరోపియన్ క్రైస్ట్ కాదు, ఏషియన్ క్రైస్ట్ కాదు, ఇండియన్ క్రైస్ట్, స్పెసిఫికలీ కశ్మీరీ క్రైస్ట్ కాదు, ప్రాస్పరిటీ గాస్పల్ క్రైస్ట్ కాదు, ఎనీ అదర్ క్రైస్ట్ కాదు. హీఈస్ ద క్రైస్ట్ ఆఫ్ గాడ్ హూ ఈజ్ ఇన్ హెవెన్. పరలోకంలో ఉన్నటువంటి దేవుని యొక్క క్రీస్తు. బిబ్లికల్ క్రైస్ట్, బైబిల్లో ఉన్నటువంటి క్రీస్తు. ఇన్కార్నేషనల్ క్రైస్ట్, నరావతారిగా వచ్చినటువంటి క్రీస్తు. హిస్టారికల్ క్రైస్ట్, చారిత్రాత్మకమైనటువంటి చరిత్రను రెండుగా చీల్చినటువంటి క్రైస్తు. క్రూసిఫైడ్, డైడ్, బరీడ్ అండ్ రిజన్ అగైన్ క్రైస్ట్. ఆయనే పాపుల యొక్క రక్షకుడు. ఆయనలో నీలో ఆయన ఉంటే చాలు. జోనథన్ ఎడ్వర్డ్స్ గొప్ప థియోలాజిని అడుగుతాడు, క్రీస్తు నీకు రక్షకుడిగా సరిపోడా? క్రీస్తులో నీకు ఇంకా ఏదైనా ఖాళీ కనపడుతుందా? ఆయనలో లేని మంచి, ఆయనలో లేని గొప్ప ఇంకేదైనా బయట ఉందా? ఆయనలో లేనటువంటి ఆ యొక్క ఆరాధన, అంటే నీవు ఆరాధించడానికి లేనటువంటి తత్వము, గుణము బయట ఇంకెవరిలోనైనా దేంట్లోనైనా నీకు కనబడుతుందా? అండ్ ఆయనలో ఏదైనా లోపం ఉందా? ఆయన నీ రక్షకుడిగా మారాలంటే ఆయనకు నువ్వు ఏదైనా జత చేయాలా అనే ప్రశ్న అడిగాడు. సో నీకు ఈ రోజున అలాంటి నిశ్చయత ఉందా? 31 years తర్వాత నాకు ఏ డోకా, అంటే ఏ డౌట్ లేదు, నేను క్రీస్తులో ఉన్నాను, క్రీస్తు నాలో ఉన్నాడు అని చెప్పడానికి. ఇక చివరి మాట, సోలీ డియో గ్లోరియా. సోలీ డియో గ్లోరియా అనేది 5th సోలా. దాని అర్థం ఏంటంటే టు గాడ్ బీ ద గ్లోరీ, దేవుడికే మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. కొంత మాట నేను మీకు చెప్పి, ఎఫ్ఎస్సి 1:5, 4 నుండి 6 వరకు తెలుగులో కలిసి ఉంటాయి. 5వ భాగం మనకు కావలసిన భాగాన్ని నేను చదువుతున్నాను. తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు, తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు అని రాయబడి ఉంది. సో దేవుడు ఏమి చేసినా కూడా, సృష్టించినా, రక్షించినా, పోషించినా, పరిరక్షించినా, మరో కార్యం చేసినా, ఏమి చేసినా తన మహిమ కొరకే దేవుడు చేస్తాడు అనేది మనమందరం కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి విషయం. సో రిఫార్మర్స్ ఏమనేవారో తెలుసా? మనము సృష్టింపబడ్డానికి గల కారణం, మనము విమోచింపబడ్డానికి గల కారణం, మనం పరిశుద్ధపరచబడ్డానికి గల కారణం, పోషించబడ్డానికి గల కారణం, రేపు దేవుడి ముందు ప్రతిఫలం పొందడానికి పరలోకంలో గల కారణం ఒకే కారణం. అదేంటంటే దేవుడికి మహిమ కలుగునట్లు. సో నాకు శ్వాస ఆడుతోంది అంటే ఎందుకు? దేవుడి మహిమ కొరకు. నాకు ఇంకా స్వస్థ బుద్ధి ఉంది, ఎందుకు? దేవుడి మహిమ కొరకు. నా నరాల్లో ఇంకా బలం ఉంది, ఎందుకు? దేవుడి మహిమ కొరకు. నా దగ్గర డబ్బు ఉంది, ఎందుకు? దేవుడి మహిమ కొరకు. నాకు జ్ఞానం ఉంది, ఎందుకు? దేవుడి మహిమ కొరకు. నా కొరకు కాదు, దేవుడి మహిమ కొరకు. అది మీకు అర్థం కాకపోతే మీ క్రిస్టియానిటీలో ఎక్కడో మీరు దారి తప్పిపోయారు. రేపు హెవెన్కి వస్తారో లేదో, మనం కలుస్తామో లేదు. సో ఈ 5 సోలాస్, ఈ 4ని ఈ 5వది కలిపి పెడుతుంది. మొదటిది మనకు తెలుసు, సోలా స్క్రిప్టోరా. 2వది సోలా గ్రాటియా. 3వది సోలా ఫీడే. 4వది సోలా క్రిస్టస్. ఈ 4ని 5వది సోలీ డియో గ్లోరియా కలిపి పెడుతుంది. దాన్ని ఒక భక్తుడు అంటాడు, అది గ్లోరియస్ గ్లూ. అంటే ఈ 5వది దేవుడి మహిమ అనేది మన మైండ్లో, మన జీవితంలో ఉంటే మిగతా వాటిని అతికించేటువంటి మహిమ గల గమ్ము. సో అలా ఉన్నామా? ప్యాట్రిక్ మోర్లే ఐ సరెండర్ అనే పుస్తకాన్ని రాసినప్పుడు దాంట్లో ఒక మాట అంటాడు, నేను నా జీవితానికి క్రీస్తును జత చేసుకుని నా జీవితంలో పాపమును మైనస్ చేయకుండా ఉండొచ్చు అని చాలామంది అనుకుంటారు. అది పెద్ద మోసం. ఐ కెనాట్ యాడ్ క్రైస్ట్ టు మై లైఫ్ వితౌట్ సబ్స్ట్రాక్టింగ్ సిన్ ఫ్రమ్ మై లైఫ్. సో నేను యేసునందు విశ్వాసం ఉంచుతాను, కానీ నా యొక్క జీవిత విధానాన్ని మార్చుకోను అంటే అది మోసమే.
సో ప్రతి క్రైస్తవుడు తన మనసును పర్యవేక్షించుకోవాలి, హృదయాన్ని పరీక్షించుకోవాలి, ఉద్దేశాల్ని క్షుణ్ణంగా చూసుకోవాలి. అవన్నీ కూడా దేవుడి మహిమ కొరకే ఉన్నాయా? నీవు దేన్నైనా అభిమానిస్తే దేవుడి మహిమ కోసమేనా? నీవేదైనా ఆశయం పెట్టుకుంటే దేవుడి మహిమ కోసమేనా? నీ సమయాన్ని, నీ యొక్క సొమ్మును, నీ సామర్థ్యాన్ని ఖర్చు పెడితే దేవుడి మహిమ కోసమేనా? ఎందుకు దేవుడి మహిమ? మరెప్పుడైనా చెప్తాను, ఇప్పుడైతే ఇంత చాలు. గలతీ 1:4 బైబిల్ చెప్తోంది, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం. అది జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములలో నుండి విమోచించవలనని. సో మనము ప్రస్తుతపు దుష్టకాలం నుండి ఎందుకు విమోచించబడ్డాం? ఎందుకు వేరు చేయబడ్డాం? ఎందుకు నాశనానికి అప్పగించబడలేదు? ఎందుకు నీచత్వానికి అలాగే అప్పగించబడకుండా వేరు చేయబడ్డాం? మన పాపముల నిమిత్తము తను తాను ఎందుకు అప్పగించుకున్నాడు? తండ్రి అయిన దేవుడి చిత్తం. తండ్రి అయిన దేవుడి చిత్తం ఏంటి? మనము నీచపు లోకంలో నీచులముగా బతికితే ఆయనకు అపకీర్తి వస్తుంది. సో నీచపు లోకంలో నుండి నీచులను తీసుకొని నీతిమంతులుగా చేసి నిత్యత్వం కోసం ముద్రించి పెడితే వారిని మహిమపరచుటకు. సో స్క్రిప్చర్ ఫ్రమ్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆ రకంగా నువ్వు చూస్తే నీవే ఒక రెవల్యూషనరీ అయిపోతావు. చివరి మాట, 504th యానివర్సరీ ఆఫ్ ప్రాటెస్టెంట్ రెఫర్మేషన్, సంఘ సంస్కరణ. దేవుణ్ణి మహిమపరిచేటట్టే ఉందా? ఇప్పుడున్న ఈ 5 సోలాస్ ప్రస్తుతం మీ చుట్టూన్నటువంటి క్రైస్తవ సంఘాల్లో, క్రైస్తవ సేవకుల్లో, క్రైస్తవ సంస్థల్లో, క్రైస్తవ సేవల్లో ఎంత శాతం చూడగలుగుతున్నారు? నెక్స్ట్ టైం ఎక్కడ చూసినా ఈ 5 పెట్టుకొని చూడండి. ఇవి మన స్టాండర్డ్ అన్నమాట. ఈ ప్రకారం ఉంటే దేవుడికి వారు అనునయులు, ఈ ప్రకారం లేకపోతే వారు దేవుడికి మనకు విరోధులు. సో ఒక ఆర్ఫనేజ్కి ఒక ఆయన పట్టణంలో సేఫ్టీ గురించి నేర్పించేటువంటి వ్యక్తి వచ్చి ఆ పిల్లలకు సేఫ్టీ ఫస్ట్ అని కొన్ని సేఫ్టీ మెజర్స్ నేర్పిస్తున్నాడు. సురక్షితంగా ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, సేఫ్టీ ఫస్ట్. అంతా అయిపోయిన తర్వాత ఒక పిల్లవాడు ఉండలేక, అంటే కొంతమంది పిల్లలు ఊరుకునే ఉంటారు, కొందరు ఊరుకోలేరు, తెలుసు కదా మీకు అది. వాడు అన్నాడంట, డౌన్ హియర్ దే టీచర్స్ గాడ్ ఫస్ట్ అని. ఇక్కడ మా వాళ్ళు నేర్పించేది సేఫ్టీ ఫస్ట్ కాదు, గాడ్ ఫస్ట్. సో వాడికి అర్థం కాల, గాడ్ ఫస్ట్ అయితే సేఫ్టీ ఈజ్ ఆల్రెడీ ఇన్ ద ప్యాకేజ్. దేవుడు మొదట ఉంటే జీవితంలో సేఫ్టీ ఆల్రెడీ ఉంది దాంట్లో. కానీ మంచి ఆన్సర్ ఇచ్చాడు, సేఫ్టీ ఫస్ట్ కాదు, గాడ్ ఫస్ట్. ఐ ఫస్ట్ కాదు, గాడ్ ఫస్ట్. మై అంబిషన్ ఫస్ట్ కాదు, గాడ్ ఫస్ట్. మై లైఫ్ ఫస్ట్ కాదు, గాడ్ ఫస్ట్. అది రిఫార్మర్స్ బ్రతికారు, అందుకనే హతసాక్షులు అయ్యారు. సో మాకు కాదు దేవా, మాకు కాదు, లేక మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకే మహిమ అని కీర్తనాకారుడు చెప్పినట్లు రెఫర్మేషన్ ద్వారా నేను పర్సనల్గా రిఫార్మ్ అవ్వాలి, నా ఫ్యామిలీ రిఫార్మ్ అవ్వాలి, నా చర్చ్ రిఫార్మ్ అవ్వాలి. అది దేవుని ఉద్దేశం. అండ్ మీరు ఆ 5 అంశముల ప్రకారము పాపక్షమాపణ పొంది రక్షించబడకపోతే దేవుణ్ణి వేడుకోండి, రక్షించబడండి. మీ యొక్క నిత్యత్వాన్ని సురక్షితంగా పెట్టుకోండి. అండ్ మీ శేష జీవితాన్ని ప్రభు కొరకు మీరు పరిశుద్ధంగా ఈ విధానంలో బ్రతకండి. ప్రేమగల తండ్రి, మాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి జ్ఞాపకం చేసుకోవడానికి, మమ్మల్ని మేము పురికొల్పుకోవడానికి, సంస్కరించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి మీకే కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మేము విని విడిచిపెట్టే వారముగా కాకుండా విన్నదానికి విధేయులమై వర్ధిల్లునట్లు చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.